ఒక హీరో పేరు మీద నీ క్యాండిడేచర్ స్టిక్ అయిపోయింది. అది నీకు ఇబ్బంది అవ్వలేదా తక్కువ చోట్ల? అదే ఫక్రుద్దీన్ జాన్ బహవత్ ఖాన్ అని అయి ఉంటే నా పేరు నాకే ఉండేది. ఇంట్లో ఎవ్వరు నటనకి సంబంధించి కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కానీ ఎవ్వరు లేరు కదా. మహానటుడు మా నాన్నే. ఎలా? ఆయన చేసే ప్రాక్టికల్ యాక్టింగ్ కన్నా ఈ పెద్ద యాక్టింగ్లు ఏం కావు. ఎప్పుడో డాక్టర్ అవ్వాలి అనేవారు మా నాన్న. లోపల నాకుండేది ఈ పిచ్చి పోవడానికి ఈయన కూడా డాక్టర్ చూపించాలి, నేను ఎందుకు అవుతాను డాక్టర్. నీకు ఈ మాటకారితనమే సినిమా ఇండస్ట్రీలో ప్లస్ అయింది, ఇంకేం ప్లస్ కాలేదు. అంటే యాక్టింగ్ రాదంట. నిన్ను నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవడం కానీ నీకు అవకాశాలు రావడం కానీ అసలు అది తలుచుకుంటే నీకేమనిపిస్తుంది? అంటే నేను ఏదో మన పేరుకి విలనిజం ని కూడా కామెడీగా చేయగలిగే చిన్న ఒక బైఫర్కేషన్ ఉన్న క్యారెక్టర్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు సినిమా ఇండస్ట్రీలో రాకముందే నువ్వు నటుడివి, మహానటుడిని. మామూలు మామూలు కాదు, ఇంకా అందరూ తెగ నవ్వేసేవారు. ఎవరు నిన్ను మొట్టమొదట నోటీస్ చేశారు? ఈ సోది అంతా బయట చేసేస్తారు కదా, దీని మీద చేయి ఉపయోగపడదు అనేవారు. పవన్ కళ్యాణ్ కొట్టడానికి వచ్చినప్పుడు కూడా అసలు నీ రియాక్షన్స్ కానీ అసలు ఎంత బాగుంటాయి, ఎంత షార్ప్గా ఉంటాయి. బోరు కొడితే బంద్ చేస్తాం, టైం పాస్ మర్డర్ చేస్తాం. నువ్వేమైనా పీక్తావా, నువ్వేమైనా పీక్తావా అలా సాంబా బాగుంది రాసుకురా. కళ్యాణ్ గారి రియాక్షన్ ఏంటి అప్పుడు? 40% పడిపోయింది నాకు. సో నువ్వు ప్రభాస్ శ్రీనివాస్ కన్నా ముందు గోండా శ్రీనివాస్, వెరీ గోండా శ్రీనివాస్. ఇప్పుడు ప్రభాస్ గారు ఒక్కసారి పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అవును. ఆ ప్రయాణంలో నువ్వు ఎక్కడ కనెక్ట్ అవ్వలేదా పాన్ ఇండియాకి? నాకున్న ఈ క్యాలిక్యులేషన్ల వల్ల అది మిస్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే నీ పేరు ముందు ప్రభాస్ అన్నది ఉండడం అన్నది నీకు ప్లస్ కన్నా మైనస్ ఎక్కువైంది అనుకుంటున్నాను నేను. ఆ ప్రయాణంలో నీ బాధలు లేకపోతే ఇబ్బందులు అంటే నువ్వు అంత భరించలేనివిగా ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. అవునా? 100% ఏవో కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. అంటే తలుచుకుంటే బిట్టర్గా అనిపించి బాధగా అనిపించి ఒక క్షణం అలాంటివి నీకేమైనా ఉన్నాయా? ఎందుకంటే నువ్వు నార్మల్గా నేను ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అయ్యేది కళ్యాణ్ రామ్ గారి దగ్గర 118 ఫిల్మ్ టైం అప్పుడు నేను చేసింది అండ్ వెరీ బ్యాడ్. నేను అంత ఎఫర్ట్ చేయలేకపోయాను. నాకు అంత నమ్మి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు దట్ టైమ్ మై హెల్త్ వాజ్ నాట్ గుడ్. యువర్ హెల్ప్లెస్. ఐఎమ్ హెల్ప్లెస్. అది నాకు ఒక విధంగా గుణపాఠం, మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. అది తప్పు చేసేస్తా. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ చాలా అపురూపమైన వాడు. అతని పేరుకి ముందు ఒక చాలా పెద్ద గ్రేటెస్ట్ మెగాస్టార్ ఇండియన్ బాహుబలి ప్రభాస్ అని ఉంటుంది. ప్రభాస్ సీన్గా అతను చాలా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నప్పటికీ కూడా నటుడుగా చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా, చిన్న డైలాగ్ అయినా పెద్ద డైలాగ్ అయినా గన్ షాట్ లాగా పేల్చగలిగిన ఒక కెపాసిటీ ఉన్న యాక్టర్గా సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, తోటి నటీ నటులు తాలూకు అభినందనలు, మన్ననలు ఎంతో నిండుగా మెండుగా పొంది ఈరోజు సినిమా ఇండస్ట్రీలో చాలా తనదైన విజయ పదంలో నడుస్తూ ఈ రోజున మనతో పాటు ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం మన స్టూడియోకి వచ్చారు. మనం లెటర్స్ వెల్కమ్ హిమ్ విత్ బోత్ ది హ్యాండ్స్. వెల్కమ్ సార్. నమస్తే. వెల్కమ్. నేను ప్రభాస్ సీన్ అని పిలవను, నిన్ను కేవలం సీన్ అనే పిలుస్తా. ఎందుకంటే ఈ పాటికి నువ్వు ప్రభాస్ గురించి చెప్పి 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 అలసిపోయి ఉంటావు. అలసి సొలసిన నీ ప్రాణాన్ని మరింత కష్టపెట్టిన. ఎందుకంటే నీకు ఒక జీవితం ఉంది, నీకొక ప్రయాసం ఉంది, నీకొక ప్రయాణం ఉంది. ఆ మజిలీలో ప్రభాస్ కూడా కలిశాడు. అంతే. అది ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ వాట్ ఐ మీన్. కానీ నువ్వు నటుడుగా సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి చాలామంది నటులు మంచి బూమింగ్గా ఉన్నారు. కమిడియన్స్ అందరు కూడా ఒకరు కాదు, బ్రహ్మానందం గారి దగ్గర నుంచి తీసుకుంటే ఏవిఎస్, తనికెళ్ళ భరణి అండ్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, ఏవిఎస్ గారు, బాబు మోహన్ గారు అందరూ భూమిలో ఉన్నారు.
ఆ టైంలో నువ్వు ఇండస్ట్రీకి వచ్చి అసలు నిన్ను నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవడం కానీ నీకు అవకాశాలు రావడం కానీ అసలు అది తలుచుకుంటే నీకేమనిపిస్తుంది సీను? అంటే నేను ఏదో మన ఫేస్కి విలను లేకపోతే ఇక ఏదో క్యారెక్టర్ ఆర్టిస్టు అట్లాగా వెళ్తాం అనుకున్నాం కానీ ఇటు విలనిజంని కూడా కామెడీగా చేయగలిగే చిన్న ఒక బైఫర్కేషన్ ఉన్న క్యారెక్టర్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఓకే, ఐ డెంట్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే ఉన్న పరిచయాలు ఏదో ఒకటి మనం ట్రై చేసుకుంటాం. యూఆర్ నాట్ ట్రైన్డ్ ఫర్ ఇది పర్టికులర్గా దేనికి ప్రిపేర్ అయ్యి రాలేదు ఇక్కడికి. యాక్టర్ అవుదాం వచ్చాం కానీ ఏ కైండ్ ఆఫ్ యాక్టర్ అవుతాం నాకు తెలియదు. అవునా? నాకు తెలియదు. ఎందుకంటే మనకి ఏది ఒక ఇండస్ట్రీలో ఒకటి ఫిక్స్ అయితే దాన్ని పట్టుకొని మనం పైకి వెళ్ళాలనేది, ఆ ట్యాగ్ని పట్టుకుని వెళ్ళాలనేది నేను అనుకునేవాడిని. కానీ ఏం ఫిక్స్ అవుతానో నాకు తెలియదు. ఓకే, సో ఏ క్యారెక్టర్ మనకి ఇస్తారో డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా సెట్ అవుతామో మనకు తెలియదు. సో అప్పుడు బట్ అలాంటి అయోమయం నుంచి అవునండి నిన్ను నువ్వు వెతుక్కోవడం అంటే అమ్మో చాలా కష్టమైన ప్రక్రియ, కష్టమే, క్లిష్టమైన ప్రక్రియ. అది అది ఎలా జరిగిందని? అది అంటే ఫస్ట్ విలన్ పక్కన కామెడీ చేస్తున్నప్పుడు మనకి ఉన్న టైమింగ్ పంచ్ డైలాగులు కూడా పంచులు పెడుతున్నప్పుడు డైరెక్ట్గా పంచ్ పెడితే మేబీ ఆ సీన్స్ ఉంటాయి ఎడిటింగ్లో పోతాయి అని చిన్న భయం ఉండేది. సో నా ముందు నుంచి నాకు అదృష్టం ఏంటంటే హీరోతో పాటు వెకిలిగా ఛాలెంజ్ చేయడం, తర్వాత హీరోతో దెబ్బలు తినడం, ఆ ప్రక్రియలో జరిగే ఎంటర్టైన్మెంట్ని నేను ఎన్కాష్ చేసుకున్నాను. ఓకే, సో అది టిపికల్గా మనం చేయడం వల్ల దానికి హీరోస్ కూడా మన మీద అంత ఫోకస్ పెట్టకపోవడం కారణం ఏంటంటే మనం ఆ నా క్యాడర్ని బ్యాలెన్స్ చేస్తూ లాస్ట్లో సేమ్ థింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బెల్ట్తో కొడుతున్నప్పుడు గబ్బర్ సింగ్లో సింగ్ గారు మీకేం దెబ్బ తగులుతుందని అడిగారు. సార్ కొట్టండి సార్, మీరు కొట్టకపోతే ఎక్కడెలా నన్ను కొడతారు ఇంత బిల్డప్ ఇచ్చి అంటే ఆ ఆడియన్స్కి ముందు రెచ్చగొట్టి తర్వాత అది సాటిస్ఫై చేసే ప్రక్రియలో నేను కొంచెం ఒక మెట్టు ఎక్కానని నేను అనుకుంటాను. అదే హీరో క్యారెక్టర్ యాడ్ అవుతూ ఉంటుంది నీ క్యారెక్టర్. ఫైనల్ గా అది ఎంటర్టైన్మెంటే కాబట్టి హీరో క్యారెక్టర్ ని ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది పక్కకి. నువ్వు చేసిన క్యారెక్టర్ నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం అంటే నార్మల్ గా ఎవరో ఒకరు మొట్టమొదటి నిన్ను ఒక చిన్న క్యారెక్టర్, 2 పంచ్ డైలాగులు ఏదో బిగినింగ్ లో అలాగే కదా ఉంటాయి. ఎవరు నిన్ను మొట్టమొదటి నోటీస్ చేశారు? ఈ వీడు బాగా చేస్తున్నాడే, వీడి డైలాగ్ టైమింగ్ బాగుంది, వీడికి మంచి క్యారెక్టర్ ఇస్తే మనకి సినిమాకి హెల్ప్ అవుతుంది అని నోటీస్ చేసిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ రాజమౌళి గారు అండి. ఓకే, రాజమౌళి గారు కలిసేటప్పుడు మామూలుగా మాట్లాడుతున్నప్పుడు నేను ఆ ఫ్లోలో మేము మాట్లాడేస్తుంటాను. మధ్యలో బయట కాదు స్క్రీన్ మీద చెయ్యి, ఈ సొల్లు ఈ సోది అంతా బయట చేసేస్తారు కదా, స్క్రీన్ మీద చేయి ఉపయోగపడదు అనేవారు. ఎవరిస్తారు సార్ స్క్రీన్ మీద చేస్తానంటే అనేవాడు. సో ఫస్ట్ ఆయన నన్ను గుర్తించి అంటే మైండ్లో పెట్టుకొని రత్నం గారికి ఆ ట్రాక్ రాయమని చెప్పి విక్రమార్కుడిలో పెట్టడం వల్ల నాలో ఒక యాక్టర్ ఉన్నాడు అనేది ఆయన ద్వారా బయటకు వచ్చింది ప్రస్ఫుటంగా. బట్ రాజమౌళి గారి వరకు వెళ్ళాలంటే రాజమౌళి గారు విక్రమార్కుడికే పెద్ద డైరెక్టర్. అవునండి, రైట్. అక్కడి వరకు వెళ్ళడం అన్నది ఎలా జరిగిందని? అది ప్రయత్నమే సార్. డైలీ మనం ఇంకేంటంటే ఎవ్రీ డే మనం పేపర్ చదువుతున్నట్టు చదవడమే. ఏదో ఒక రోజు న్యూస్ ఉంటుంది పెద్దది, బట్ ఎవ్రీడే విల్ సీ పేపర్ చదువుతుంది. అట్లాగే రోజు ట్రై చేసుకుని హోప్ ఫర్ ద బెస్ట్. ఆ గాలిలో ఒక ఆశ ఉంటుంది కదా, ఏదో యాక్టర్ అవుదాం, దాంతోనే అలా గడుపుతూ చిన్నది చెరుగుది ఏ చిన్న వేషం వచ్చినా చేసుకుంటా అట్లా వెళ్తున్నప్పుడు మనలో రిఫైన్డ్ యాటిట్యూడ్ అనేది, రిఫైన్డ్ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఇలాంటి పెద్దవాళ్ళ దగ్గర తారసపడినప్పుడు మన ఎలివేషన్ అనేది విక్రమార్కుడి ద్వారా ఫస్ట్ టైం నాకు ఒక యాక్టర్గా గుర్తింపు వచ్చింది సినిమా సార్. ఓకే, రవితేజ్ గారి ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది కదా? రవితేజ గారు అయితే ఎంకరేజ్మెంట్ డెఫినెట్గా రవితేజ గారు ఇస్తారు. అప్పుడు రవితేజ గారికి నాకు ఉన్న ఇదేంటంటే హీఈస్ అ ప్యూర్, అంటే ఏది కూడా దాన్ని క్యారీ అవ్వడం ఉండదు. ఆ క్యారెక్టర్ ఏదంటే ఆ క్యారెక్టర్ వరకు చేసుకుని వెళ్ళిపోయే టైం ఆయన వెరీ ప్రాక్టికల్. ఓకే, ఎన్హాన్స్మెంట్ కానీ అసలు ఏది హైప్ మాట్లాడడం ఏది ఉండదు. న్యాచురల్ పిన్ టు పిన్ డైలాగు, పిన్ టు పిన్ మీరేం మాట్లాడితే దానికి సమాధానం చెప్పే ఇది. అదే రైటర్ రాసింది ఎంతవరకు అంతే. అదే షూటింగ్లో కూడా మనం సరదాగుంటే లేదంటే ఆయన పని ఆయన చేసుకోవడం. అప్పుడు విక్రమార్కుడు ఫస్ట్ టైం డబ్బింగ్ చెప్పిన తర్వాత ఆయన నంబర్ వేరే ఆయనదే తీసుకొని నాకు ఫోన్ చేసి రవితేజ గారు మాట్లాడతారట. నాతో రవితేజ గారు మాట్లాడతారు. నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు ఇరగొట్టే హసీనా అది ఎంత బాగా చేసావంటే నువ్వు వణుకుతున్నప్పుడు భలే చేసావు నువ్వు, అసలు డబ్బింగ్ బాగా చెప్పు, బాగుంటుంది, చాలా బాగుంటుంది క్యారెక్టర్, నీకు మంచి పేరు వస్తున్నారు.
ఫస్ట్ టైం లైఫ్ ఎక్సైట్మెంట్లో ఒక హీరో అనే సినిమా చూసి డబ్బింగ్ ఆయన చెప్పిన తర్వాత ఇంక నాకు డబ్బింగ్ చెప్పలా, నీ సీన్ బ్రహ్మాండంగా ఉంది, నీ సీన్ బ్రహ్మాండంగా పండుతుందని చెప్పిన ఫస్ట్ హీరో ఆయన రవితేజ గారు. ఓకే, కానీ అలాంటి మాస్ హీరో రవితేజ అప్పటికే అతను చాలా పెద్ద హీరో, అంతే కదా, అప్పటికే ఒక పెద్ద స్టార్డంలోకి వచ్చేసాడు. ఆయన దగ్గర నుంచి ఫోన్ రావడం అన్నది అసలు ఆ క్షణాలు తలుచుకుంటే నీకేమనిపిస్తుంది ఇప్పుడు? అంటే అప్పుడు ఇక ఐ మీన్ ద క్లౌడ్ 9లో ఉన్నాను నేను, నాకు తెలియట్లేదు అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారు, నేనేం సమాధానం చెప్తున్నాను కూడా. అవును సార్ సార్ అంటే సార్ అంటే నేనేం చెప్తున్నాను అంటున్నారు ఆయన. చాలా బాగుంది, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, కొట్టేటప్పుడు ఆ వెనక నుంచి లేపుకెళ్ళిపోయారా అది భలే ఉంది సీన్. నేను అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను లేవేంటి అని బాడీ లాంగ్వేజ్ చేసావు, ఇదంతా భలే ఉంది. ఆయన చెప్తుందంతా ఇదే, నాకు వినపట్ల, అంత క్లౌడ్ 9లో ఉన్నాను నేను. అదేలే. సో ఆయన ఏదో అంటే ఇప్పుడు విజువల్గా చూసుకుంటే ఆయన ఏదో అంటున్నట్టు తప్ప నాకు అసలు ఏదో ఆయన నాకు ఫోన్ చేయడం ఏంటి, అసలు డబ్బింగ్ ఆయన చెప్పి నేను ఇంక డబ్బింగ్ అయితే చెప్పలేదు. ఆ జడ్జిమెంట్ కూడా ఆయన లాంటి తెలుస్తుంది. అవును, ఎన్నో సినిమాలు చేశారు అప్పటికి కాబట్టి మంచి టెరిఫిక్ టైమింగ్ ఉన్నాడు. ఈ పక్కన ట్రాలీ సౌండ్లు అన్నీ ఉంటాయి మన పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు. ఇంకప్పుడు చూసి చెప్పారంటే అది నాకు ఆ తర్వాత దాని వాల్యూ తెలిసింది. ఓకే, అప్పటికి ఇంకా నువ్వు డబ్బింగ్ చెప్పలా తను డబ్బింగ్ డబ్బింగ్ చెప్పిన తర్వాత నా సీన్ చూసి అప్పుడు ఆయన ఫోన్ చేసి మరీ చెప్పారు. ఓకే, అది నాకు బాగా ఇప్పటికీ నాకు ఆయన ఉంటే అందుకే అంత ఇష్టం. అదే కానీ ఇప్పుడు నార్మల్గా ఒక కెరీర్ ప్రారంభం అవుతున్నప్పుడు ఎవరికి ఇక్కడ వడ్డించిన విస్తరి కాదు కదా, అందరూ ఆకులు వెతుక్కోవాలి, కుట్టుకోవాలి, కూర తెచ్చుకోవాలి, అన్ని ఎవడు బాధపడి పడాలి. అసలు ఆ ప్రయాణంలో నీ బాధలు లేకపోతే ఇబ్బందులు అంటే నువ్వు అంత భరించలేనివిగా ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. అవునా? ఒక్కొక్క టైంలో ఏమవుతుందంటే మన ముందు అన్నీ ఉన్నట్టు ఉంటాయి కానీ ఏది మంది కాదు. ఓకే, యూ హ్యావ్ ఎవ్రీథింగ్. ఏ స్వీట్ షాప్లో షుగర్ పేషెంట్ లాగా ఆల్ కైండ్ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి కానీ ఏది తినలేము. అటువంటి స్టేజ్ వచ్చేస్తుంది. ఆ స్టేజ్ వచ్చినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఎవరో వాళ్ళ సపోర్టు లేకపోతే ఆ పుష్, ఆ పాజిటివ్నెస్ ఉండాలి. ఒక గాడ్ ఫాదర్ ఉండాలి. అండ్ వాళ్ళకి మన గురించి తెలియాలి. అందరూ మనల్ని ఇప్పుడు మీ గురించి నాకు తెలిసినప్పుడు నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వగలను. అవును సార్ మీరు బాగాలేదంటే నేను వచ్చేసి ఏదో విధంగా పక్కకు వచ్చి సార్ ఏంటి అలాగే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఏదో ఒకటి మిమ్మల్ని ఇచ్చేయాలనే తపన నాకు వస్తుంది. అవును, అలాగే నాకు చాలా టైమ్స్లో నాకు దిల్ రాజు గారు చాలా చాలా సపోర్ట్ చేశారు. అవునా? యా. ఎలా అంటే ఇంకా అసలు మామూలు సపోర్ట్ కాదు. దిల్ రాజు గారికి ఎలా కనెక్ట్ అయ్యావు నువ్వు అని? దిల్ రాజు గారికి ఇదే ఇలా తిరగడం, మాట్లాడే మాట, వీడికి స్వార్థం అంటే నా గురించి ఏం చెప్పడం కాదు, వీడు ఏదైనా బోలబాలుగా మాట్లాడేస్తాడు, లోపల ఏమి ఉండదు. ఫర్ ఎంటర్టైన్మెంట్ సమ్ టైమ్స్ మేబీ అటు ఇటు వెళ్తాడేమో దట్, బట్ ఇట్స్ ఆన్ ద ఫ్లో ఆఫ్ ద ఫ్లో అని అందరూ వదిలేశారు కానీ తప్ప లోపల ఏమి ఉండదు అనేది వాళ్ళు దే కెన్ జడ్జ్ అండి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సినిమాలు తీసి ఎంతో మంది చూసిన వాళ్ళు, ఎంత అంటే మనం నాటుగా చెప్పుకోవాలంటే మహా ముదుర్లు మన ముందంతా చిన్న వేర్లు. అందుకని ఆయనకు తెలుసు పాప నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నాను, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నాను. అతను ఎట్లాగ కోఆపరేషన్ నీకు ఎక్స్టెండ్ చేశారంటే ఆ టైంలో ఐఎమ్ వెరీ మచ్ ఈగర్లీ ఆ స్లంప్ అంటారు చూసారా, ఆ టైం నాది. ఇంకా క్యారెక్టర్స్ వస్తున్నాయా రావట్లేదా ఏమి లేదు, నేనేం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో వెనక నుంచి తర్వాత చెప్పారు డైరెక్టర్ డిపార్ట్మెంట్. యాక్చువల్గా 4 రోజులు క్యారెక్టర్ అనుకున్నాం, రాజుగారు అది క్యాన్సిల్ చేసి మొత్తం వీళ్ళకి రవిబాబు అసిస్టెంట్ కింద క్యారెక్టర్ టెన్కాశీలో సీతమ్మ వాకిట్ల సిరిమల్లి చెట్టు సినిమాకి 14 days to 15 days రాజుగారు అది పెట్టమని చెప్పారు. సో 4 days 3 days అంటే అందులో 1 day చేయొచ్చు, 3 days 1 day చేసి క్యాన్సిల్ చేసుకోవచ్చు. బోత్ ఫైనాన్షియల్గా సినిమా లెంగ్త్ పరంగా బాగుండాలని చెప్పి పెట్టిన రాజన్న. ఓకే, సో అది నేను లైఫ్ లాంగ్ నేను ఎప్పుడు మర్చిపోలేను. ఓకే, అంటే నిన్ను గుర్తించిన వాళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళే, అవతల రాజమౌళి గారు, తర్వాత రవితేజ గారు, తర్వాత దిల్ రాజు గారు కదా. అంటే నీ ప్రయాణం యాక్చువల్గా చెప్పాలంటే వస్తూనే రేజ్ అయిందనమాట. అని మీ ఆశీర్వాదం. అంటే మరి సినిమా కష్టాలు చెప్పుకోకుండా. సినిమా కష్టాలు నాకు లేదు సార్. అవునా? సినిమా కోసం కష్టాలే తప్ప సినిమా కష్టాలు లేవు. అది కష్టాలు కూడా కావు నాకు. అదేలే. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం ఏంటంటే బాగా తిని ఒకరోజు ఇంకా
ఏంటి రోజు తింటున్నామని ఒక రోజు 2 రోజులు పస్తుందామని అనుకుంటాం కదా. అవును, ఒక రోజు పూట భోజనం ఫర్ రీసైక్లింగ్ ఆఫ్ డైట్ అనుకోవచ్చు, లేకపోతే అదేంటారు దాన్ని ఏమంటారు కదా, డైటింగ్ కాదు సార్, అది ఫాస్టింగ్ అనుకోవచ్చు. మళ్ళీ దాని మీద ఇంట్రెస్ట్ పెరగకుండా కొత్తది ఏమైనా తయారు చేయడానికి చిన్న ఇంటర్వ్యూలు అనుకోవచ్చు. ఇంతే తప్ప సినిమా కష్టాలు, రోడ్ల మీద పడుకోవడాలు, ఒక పూట తిండాలు, కాఫీ టీ డబ్బులు లేకుండా, అమ్మకు ఒంట్లో బాగాలేదు, నాన్నకు ఉద్యోగం లేదు, చెల్లికి పెళ్లి చేయాలి, ఇవన్నీ చెప్పడానికి నీకు బుద్ధి లేదు, అలాంటి కాన్సెప్ట్ ఏంట్లేదు. ఇలాంటి రీజన్స్ చెప్తే కానీ మనం అలాగ అవ్వని కొంతమంది నిజంగా ట్రై చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, నాకు అది లేదు సార్. బికాజ్ నేను చిన్నప్పటి నుంచి నాది ఏంటంటే ఈరోజు మీతో మాట్లాడాను, దట్స్ ఇట్. ఈరోజు సరదాగా మీతో మాట్లాడాను, అయిపోయింది. తర్వాత మళ్ళీ వచ్చి సీన్ ఆ రోజు మనం మాట్లాడిన, అవును సార్ అది. అంతేగాని మళ్ళీ దీనికోసం 10 సార్లు మనం మాట్లాడింది ఇది, దీనికి మళ్ళీ మెసేజ్ పెట్టి అలా అన్నారు, దీనికోసం ఇంకోటి ఎలా అంటున్నాడు, ఇదే మరి ఉండదు, అక్కడ కట్. అందుకే సినిమాకి సెట్ అయ్యానేమో అని అనిపిస్తుంది నాకు. అంటే ఒకటి దానిలో చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఆ ఫ్రెష్నెస్ ఫీల్ అవుతారు. నువ్వు ఉన్నంతసేపు ఎంజాయ్ చేస్తారు, అంతే. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నీ వల్ల బోర్ ఉండదు, అంతే. గడిగడికి వచ్చి ఉండదు, మళ్ళీ వాళ్ళే నిన్ను పిలిచి సీన్ ఎక్కడ ఉన్నాడు ఫోన్ చేయండి అంతే సార్ అన్నది క్రియేట్ చేసుకున్నావు. తెలుసా, తెలియక చేసేవు అది అన్నది, తెలియక చేసింది తెలిసి వచ్చింది. అంటే మనం ఇది ఫిక్స్ అని వెళ్తే డిసప్పాయింట్మెంటే సార్. ఇది అవుతాను అని ఫిక్స్ అయ్యి వెళ్తే డిసప్పాయింట్మెంట్. అసలు ఏదైతే అది అవుతుందో వెళ్ళిన తర్వాత ఏది ఆశించకుండా అది మన రవితేజ లాంటిగా సార్ మనకు ఫోన్ చేశారు అనుకోండి, ఇట్స్ ఆల్ బిగ్ బోనస్. అది పెద్ద ఆస్కార్ అవార్డుతో సమానం అది ఆ రోజుల్లో నాకు అది కదా. మరి ఇనిషియల్ డేస్ హీరో మనం ఏమంటే తెలీదు, షార్ట్ చూసే మళ్ళీ సీనో లేకపోతే నేను ఎక్కడ ఉన్నాను దాని గురించి అసలు ఆయన అస్సలు అలాంటివి ఉండవు ఆయనకి. పొజిషన్ మనం ఎక్కడ వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అది ఇది ఏ ఉండదు. సీన్ చేస్తే అది ఎవరైనా సరే ఫోన్ చేసి చెప్తాడు. అవును. అండ్ దట్ టైం ఎప్పుడు ప్రసాద్ మ్యాక్స్లో ఫస్ట్ మార్నింగ్ షోకి ఆయన చూసేవాడిని. 8:45 షో. ఓకే. ఎవ్రీ ఫిల్మ్ చూసేవారు. అంటే ఇప్పుడు ఈ రెండు అయిపోయిన తర్వాత అంటే రాజమౌళి గారు, రవితేజ గారు, అక్కడికి నీకు ఒక స్టెబిలిటీ వచ్చింది ఆ కెరీర్లోని. ఆ తర్వాత కూడా ఇంకా కొంచెం అంటే నీకు బేసిక్ కష్టాలు లేవని చెప్తున్నావు, సినిమా కష్టాలు, బట్ నిలదొక్కుకోవడానికి ఒక ప్రయాస, నిలదొక్కుకోవడానికి అంటే నేను దానికోసం నేను ప్రయత్నం ఏం చేశానంటే సార్, ఐ డింట్ మెన్షన్ ఎనీ టైమ్ దిస్ ఈజ్ మై రెమ్యూనరేషన్, ఈ సినిమా ఆడింది నాకు ఇంత పెంచండి, ఇన్ని సినిమాలు వచ్చినాయి నేను ఇంతకే చేస్తాను, లేదా ఇలా ఉంటేనే నేను ఉంటాను, నాకు ఈ క్యారెక్టర్ మీరు చెప్పండి, ఇది చేయండి, నాకు ఇలా పెంచండి, ఇది ఏది నాకు తెలియదు సార్. నాకు పని ఇవ్వండి అంట, అంతే. రేపు నాకు పని ఇవ్వండి సార్, పనే పారితోషికం. పనిస్తే పని చేస్తూ ఉంటే అది నీకు ఎప్పటికైనా పని చేస్తుంది అనేది నా పనే పెట్టుబడి, అంతే. బట్ మీ మేనేజర్లు ఊరుకోరే? ఎవరు? మా మేనేజర్ నాకన్నా చండ శాస్త్రం సాంబశివరావు గారు. అవునా? అసలు ఆయనకి పనే ఇంకా అసలు నిక్కచ్చమైన మనిషి ఆయన. ఇక నన్ను తిట్టిన దాంట్లో ఎప్పుడు మా నాన్నగారు తిట్టలేదు, సాంబశివరావు ఎప్పుడు తిట్టడమే. మీరు ఎందుకు మాట్లాడుతారు, మీరు ఎందుకు వెళ్ళిపోతారు, నేను మాట్లాడతాను కదా, మీరు ముందే ఊహనేస్తారు ఎందుకు, మీరు డేట్లు ఇచ్చేస్తారేంటి కదా. మరి ఇప్పుడు నువ్వు నీ పని ఏంటి? నటించడం. డేట్లు, క్యాష్, రెమ్యూనరేషన్లు మాట్లాడాల్సిన బాధ్యత వాళ్ళది కదా. అంతే. ఒకసారి ఏమవుతుంది, తెలిసి తెలియని ప్రొడ్యూసర్లు కొంతమంది ఉంటారు, వాళ్ళు నేను ఓకే చెప్పేస్తా, ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇయ్యరు, నేనేమో అడగలేను, ఏంటి అంటే వాళ్ళు 4 రోజులు చేశాను సార్ అంటే, వాళ్ళు ఎవరు ఇప్పుడేంటి అన్నారు, ఇంకో 4 రోజులు చేస్తారా అంటాడు. అలా కాదండి, ఇప్పుడు ఈ 4 రోజులు ఒక 2 రోజులైనా 1 రోజైనా ఇస్తారా, వాళ్ళు ఏమిస్తే ఇది వెళ్ళిపోయారు, వాళ్ళు ఎక్కడికో ఉన్నారు, ఏంటి మీకు ఇచ్చేది. అలాంటప్పుడే కోపం వస్తుంది. అలాంటప్పుడు ఆయన కోపం వస్తుంది 100%. అంతే కదా. ఇప్పుడు మేనేజర్లు అంటే సినిమా ఇండస్ట్రీలో బాగా అనుభవజ్ఞులు ఉంటారు, వాళ్ళు ఏ ప్రొడ్యూసరు, వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూ ఏంటి, వాళ్ళ బడ్జెట్లు ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటారు వాళ్ళు. అవును. మీరేమో పుక్కట్లోనే ఓకే అంటే మనకు అప్పుడు అలాగే ఎన్ని సినిమాలు చెప్పాను కదా, పని కోసం మనం వెళ్ళిపోవాలి ముందు. నేనేంటంటే ఆ రోజుల్లో ఓ దరిద్రమైన క్యాలిక్యులేషన్ నాకు ఉండేది. ఏంటది? డ్రింక్ చేసేవాడిని అప్పుడు. సో ఇఫ్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ద హోమ్, మార్నింగ్ ఈ చికెను మటను మరి నాకు సపరేట్గా, మళ్ళీ డ్రింకు సోడా, మళ్ళీ స్టఫ్, ఇది మళ్ళీ రాత్రి డ్రింకు సోడా స్టఫ్, ఈ మధ్యలో ఫ్రెండ్ వస్తే ఆడుకో డ్రింకు, ఇది స్టఫ్, ఇదంతా దగ్గర ఒక 5,000 2,000 నుంచి 3,000 అయిపోతుంది. ఇది బొక్క ఎందుకు,
ముందు కారు ఎక్కి వెళ్ళిపోతే షూటింగ్ చేస్తే చేశారు, లేకపోతే లేదు, అలా గడిచిపోతానే అదొక ఫీలింగ్ ఉండేది నాకు. వాడిచ్చిన పని ఇక్కడ ఇంటి దగ్గర ఖర్చు అయితే ఇంటి దగ్గర 3 అయితే మిగులుతుంది కదా. ఇప్పుడు ఆయన 20 ఇచ్చినప్పుడు 10 ఇస్తాడు, 2 ఇస్తాడు, అసలు ఎప్పుడో ముందు టైం అయిపోతుంది కదా, అలా ఉండేది. అంటే నువ్వు దొరకవు కదా, ఇంట్లో దొరకవు, ఇంట్లో దొరకను, ఎంగేజ్ అయిపోతావు అంతే. అది అలాంటి సినిమాలు ఎన్ని చేసి ఉంటావు నువ్వు? అంటే 300లో 150 అవే చేసి ఉంటాను సార్ వారిని. నేను అప్పటికే అంటుంటాను కొన్ని కెరియర్కి. ఇప్పుడు ప్రశ్న వేస్తాను, సాంబశివరావు ఇంకా నీ దగ్గర ఉన్నాడా? ఉన్నారు, వెళ్ళిపోయాడా? ఉన్నారు. చాలాసార్లు వెళ్ళిపోతానంటే పట్టుకొని లాక్కుంటాను నేను. మీలాంటి వాళ్ళు నేను పని చేయాలండి బాబు, మీరేంటి మీరు పెద్ద మీరు మంచివాళ్ళు, మేము చెడ్డాలమా? కరెక్ట్. మీరేమో ఆ ప్రొడ్యూసర్ దిశలో మంచివాళ్ళు, పాపం ఆయన ఏమో చేస్తానంటే ఈయన కూడా చేయను అంటున్నాడు. మీకు ఏం చేయాలి, ఏం చేయించద్దో నాకు తెలియదా, మీరు యాక్ట్ చేస్తే నాకు ఇంకా కష్టం అంటాడు ఆయన. అదేలే. అలాగే సార్ ఫస్ట్ వాళ్ళు ఏదంటే మన గురించి ఏదో పెద్దది, ఏంటి పెద్దది, సినిమా కంటిన్యూ చేసాడు 10 రోజులతో పారిపోయాడు, ఏం చేయమంటారు అంటే కదా పాపం. ఇప్పుడు నార్మల్గా ఇంకొకటి నీ కెరీర్లో మాత్రమే ఉన్న ఒక చిన్న విచిత్రం అదేంటంటే నువ్వు ఎలా పేరు పడ్డావో, ఎందుకు ఆ పేరు వచ్చిందో నేను ఇప్పుడు ప్రస్తావించట్లా, బట్ ప్రభాస్ శ్రీని అన్నది నువ్వు ఎస్టాబ్లిష్ అయిపోయావు ఇండస్ట్రీలో. ఒక హీరో పేరు మీద నీ క్యాండిడేచర్ స్టిక్ అయిపోయింది. అది నీకు ఇబ్బంది అవ్వలేదా తక్కువ చోట్ల? ఎక్కడ అంటే ఇన్ జనరల్గా, అంటే ప్రతి దానికి పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి సార్. అవును. సో దీనికి ఏంటంటే ఎక్కువ ఉంటుంది ప్రెషర్, ఎందుకంటే కొన్ని చిన్న సినిమాలు చేయలేము, పెద్ద సినిమాలు రావు, దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? యాక్టర్ అనేవాడు ఈ క్యారెక్టర్ నేను చేయాల్సింది నేను చేయకుండా మీరు చేశారనుకోండి, మీకు మంచి పేరు వచ్చింది అనుకోండి, అయ్యో నేను చేయాల్సింది నేను చేయలేదు, ఆ ఫీలింగ్ అనేది మీకు అసలు దహింగ్ చేస్తుంది. మనకి మీకే ఫస్ట్ చేసుకొని మీరే చేసేస్తే ఐఎమ్ వెల్ అండ్ గుడ్, బాగా చేశారు అనుకుంటాను. నాకు రావాల్సింది నేను చెయ్యకుండా నాకున్న ఈ క్యాలిక్యులేషన్ల వల్ల అది మిస్ అయిపోయి అది వేరే వాళ్ళు చేసి మంచి పేరు వస్తే బాధ అనిపిస్తుంది. ఫీల్ వెరీ అసలు నేనైతే ఇంకా బాగా చేసేవాడిని ఏమో, మేబీ ఇలా చేయలేకపోయినా క్యారెక్టర్ నాదయ్యేది కదా కదా, మరి ఎన్ని ఆపర్చునిటీ పోయినట్టే కదా. అండ్ మోర్ థింగ్ ఏంటంటే నా పేరు శ్రీను అవ్వడం వలన ఏ శ్రీను అంటారు. ఇట్స్ నార్మల్, శ్రీను అనేది బాగా నానుడి పేరు అందరికీ. శ్రీను మన ఇండస్ట్రీలో కదా, బయట సొసైటీలో కూడా శ్రీనివాస్ ఒకడు, వెంకటేశ్వరరావు, రామకృష్ణ, ప్రసాద్, అంతే. ఇవి అస్సలు సందుకి ఒక 100 ఉంటాయి అంతే. ఇప్పుడు నేను అనేవాడిని శ్రీను అన్నాను కాబట్టి ఏ శ్రీను, ప్రభాస్ శ్రీను, ఏ శ్రీను, ప్రభాస్ శ్రీను. అదే ఫక్రుద్దీన్, జాన్ బహల్స్ ఖాన్ అని అయి ఉంటే నా పేరు నాకే ఉండేది. బికాజ్ ఆఫ్ శ్రీను అనే కామన్ నేమ్ వలన ఆ పేరు యాడ్ అయింది. సో అది నాకు చాలా హెల్ప్, నా గౌరవం, నా దేవుడు అన్నీ ఆయన. అది ఓకే, అది. బట్ ఏంటంటే బట్ కాదు, ఇప్పుడు ప్రభాస్ నీ పేరు ముందు ప్రభాస్ అని ఉంది, కానీ ప్రతి సినిమా దగ్గర ప్రభాస్ నిలబడి మా శ్రీనికి వేషం కదా, అస్సలు అది సమస్య లేదు. నో వే. ఇప్పుడు ఆయన సినిమాల వరకు ఓకే, అది లేదు, అది ఆయన చెప్పరు. ఈ నెవర్ రికమెండ్ ఎనీవన్. అవునా? అస్సలు నీ స్వతహా నీ కష్టం నువ్వు పడాలి అంతే. ఇంకా ఆయన దగ్గర అంటారా, ఇంకా ఆయన దగ్గర నాకు ఏం కావాలనేది ఇంకా ఆయన ఏదైనా ఇంక ఎన్ని వరాలైనా ఏదైనా ఇచ్చేస్తారు. సినిమా వరకు రికమెండ్ చేయడం కానీ ఎట్లాగా పెట్టడం కానీ. అయితే నా లెక్క ప్రకారం ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే నీ పేరు ముందు ప్రభాస్ అన్నది ఉండడం అన్నది నీకు ప్లస్ కన్నా మైనస్ ఎక్కువైంది అనుకుంటున్నాను నేను. మీరు అనుకోవచ్చు కానీ నేను చెప్పలేను అది. అంతేనా? అంటే ఏమవుద్దంటే సార్, ఇప్పుడు విక్రమార్కుడు సినిమా ఉంది, నేను రాజమౌళి గారికి నేను ఇంప్రెస్ అయిన తర్వాత రాజమౌళి గారు రవితేజ గారి సినిమాలో పెట్టుకున్నారు. యమదొంగ సినిమా కానీ రాజమౌళి గారు అన్ని సినిమాల్లో ఇది 1 by 1 వచ్చింది. అది ఓవర్ నైట్లో వచ్చినవి కావాలి. అవును. ఈ సినిమా చూసి ఈ సినిమా బాగుండి ఈ సినిమా కొంతవరకు ఏంటంటే నెంబర్ ఆఫ్ హిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అదొకటి ప్లస్ నాకు అయింది. పెద్ద డైరెక్టర్లు అన్ని పెద్ద హిట్లు దానివల్ల నాకు అది ప్లస్ అయింది. అండ్ మోర్ ఓవర్ నాకు రెమ్యూనరేషన్ ఎప్పుడు డిమాండ్ చేయాలి. అదేలే, అది మంచి క్వాలిటీ అసలు యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీ. మీకు తెలుసు శ్రీనికి ఏం కావాలో ఏం క్వశ్చన్ అడగాలో మీకు తెలుసు. నేను చేసిన దానికి అడుగుతారు కానీ పలానా నాగార్జున సాగర్ డ్యామ్ కట్టేటప్పుడు 14వ డ్యామ్ కట్టేటప్పుడు నీ తాలూకా పరిస్థితి ఏంటి, నువ్వు దానికి ఏమైనా సహాయం చేసావని అడుగుతారా? అడగరు కదా. నా సినిమాలు నేను చేసిందే నన్ను అడుగుతారు. నీకు ఈ మాటకారితనమే సినిమా ఇండస్ట్రీలో ప్లస్ అయింది, ఇంకేం ప్లస్ కాలేదు. అంటే యాక్టింగ్ రాదంటారు. యాక్టింగ్ నువ్వు స్క్రీన్ మీదకి వెళ్ళే కదా యాక్టింగ్. అంతే సార్.
అంతే అంతే అంతకుముందు యా యా యా. ఇప్పుడు ఇంతమంది ఇంత సముద్రంలో నేను ఇందాక చెప్పినట్టుగా నువ్వు వచ్చేసరికి అందరూ బ్రహ్మాండంగా చండ ప్రచండంగా ఉన్నారు అవును యాక్టర్లు అందరూ. మధ్యలో శ్రీనవుడు విక్రమార్కుడులో కూడా నేను జస్ట్ అప్రెంటిస్, ఆ స్టేషన్ నుంచి బ్రహ్మానంద గారు వస్తారు, దొవ్వ అబ్బులు నేను అడిగిన డబ్బులు నువ్వు కట్టు బే అంటాను. ఇప్పుడు బే సీను పర్లేదా నా బ్రహ్మానంద గారు అడిగారు. రాజమౌళి గారు మానిటర్ దగ్గర ఆడు దొంగ అడిగేం తెలుసు, ఆడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఈ లోకల్ దొంగాడు అంటే హైదరాబాద్ దొంగ, హైదరాబాద్ లోకల్ ఆ స్టేషన్లో దొంగాడు లోకల్. మీరు ఎక్కడి నుంచో విక్రమ్ రాథోడ్ మీరు కలిసి వచ్చారు అనేసి అలా చెప్పడానికి కూడా ఆ క్యారెక్టర్స్ మనకు ప్లస్ అయ్యాయి. ఆ రేంజ్ ఉన్న డైరెక్టర్ అవ్వడం వల్ల అంతే. అయితే బ్రహ్మానందం గారు అబ్జెక్ట్ చేసేవారేమో మామూలు ఆర్డినరీ డైరెక్టర్ అయితే. అబ్జెక్ట్ చెప్పిన అసిస్టెంట్ డైరెక్టర్ ఎలాంటి వాళ్ళు ఉంటారు కదా సార్, రిలేటెడ్ అంటాడు ఈయన అంటారు వీళ్ళు అంటారు కదా. చాలా కీలకమైన పదవిని ఇక్కడ నువ్వు గుర్తించావు. ఎస్, అసిస్టెంట్ డైరెక్టర్లు బాగా మార్చేస్తారు కదా మొత్తం కదా. నీకు నీ అంటే వాళ్ళు కొన్ని ఇంతజాజం రేపు ఫ్యూచర్లో రావాల్సిన వాళ్ళు కదా, వాళ్ళు డైరెక్ట్గా బార్డర్ సెక్యూరిటీ పోస్టులకు 100 కూర్చున్నట్టు వాళ్ళతో ఉంటే. చాలాసార్లు నేను చాలా సిచ్యువేషన్లో చాలా పెద్ద పెద్ద యాక్టర్లకు కూడా వాళ్ళు వార్నింగ్లు ఇచ్చిన సీన్లు నేను చూసా. అవునా? ఎలా అంటే ఇంక అసలు వాళ్ళు వినరు. ఒక స్టెప్ చేసేటప్పుడు సాంగ్ డాన్స్ చేసేటప్పుడు మేము కమీడియన్స్ పర్టికులర్గా డాన్స్ మాస్టర్ ఏంటంటే ఒక అసిస్టెంట్ని పంపిస్తాడు. వాడికి ఏంటంటే ఎలాగైనా ఇండస్ట్రీలో పెద్ద మాస్టర్ ఎవరికైనా ఇప్పుడు ఇండస్ట్రీ కొత్తగా అప్రెంటిస్ వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది, అవును వాళ్ళ మైండ్ సెట్ తిన్నారా కూడా ఉన్నామా పడుకున్నాం ఏది ఉండదు వాళ్ళకి, ఇంక సినిమా 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 ఉంటుంది. వాడికి ఈ 4 స్టెప్పులు నేర్పించితే కానీ ఒప్పుకోండి అన్నట్టుగా అసిస్టెంట్ రెడీగా ఉన్నాడు. ఇంకా ఇక ఇసిగిపోయి యాక్టరు, అరే నేనేమన్నా డ్యాన్సర్నా, నేను కమీడియన్ రా, నేను ఎలాగ చేసినా నవ్వుతారని, మీరు ఎలాగ చేసినా నవ్వచ్చు సార్, నా డ్యూటీ అది కాదు, మీకు నేర్పడం నా పని, మీరు నేర్చుకోండి వన్ రైట్ అంటాడు. వీడు చంపేస్తాడు వీడు అనట్లేదు. ఏ సినిమాకి జరిగింది నీకు ఇలా చెప్పవా? బావ సినిమాకే జోగినాడికే మాస్టర్ తాలూకు అసిస్టెంట్ ఆడు వదలడు అసలు మామూలుగా, లిటరల్లీ చంపేస్తాడు అంతే. లెఫ్ట్ లెగ్ రైట్ పడిందే చచ్చామే పన్మోర్ అంటే. అక్కడికేమో ఊటీ కదా షూటింగ్, అమలాపురం మంచి ఎండ వాసిపోతుంది, లెఫ్ట్ రైట్ వేసి అమ్మ చచ్చిపోయారా మళ్ళీ 1 more టేక్ అంటాడు. ఇట్లా అయిపోయేది. అంటే అలాగే అలా ఉంటుంది. అంటే మీరు నార్మల్గా ఒక రేంజ్కి బ్రహ్మానందం గారి రేంజ్కో లేకపోతే ఓ రేంజ్కి వచ్చేసారు అనుకో, మీకు దేనికి అడ్డు ఉండదు. అవును, బట్ మీకు అడ్డులు అభ్యంతరాలు అసలు ముందు అసిస్టెంట్ డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ నుంచే స్టార్ట్ అవుతుంది అంతే కదా, డైరెక్టర్ కన్నా కూడా కదా. అండ్ ప్రశంసలు కూడా నాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి ఎక్కువ వస్తాయి. అవునా? బాగా చేశారు సార్. సైడ్కి వస్తారు, సీత గోడారండి సీన్ అని వెళ్ళిపోతుంటాడు. కొంతమంది మానిటర్ తర్వాత బయట చూసి అంటారు, ఓకే అవి తెలిసిపోతాయి మనకి ఈ సీన్ పండింది లేదు అని. కొంతమంది ఉంటారు వాళ్ళు నిజంగా వాళ్ళు చాలా ఫోకస్డ్ ఉంటారు సార్, ఫోకస్డ్ తప్పని చెప్పేస్తారు. గబ్బర్ సింగ్ సీన్ చేసినప్పుడు అన్నాడు ఆయన, ఎక్కడికి వెళ్ళిపోతారండి అన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతారో బాబు మేనేజర్ చెప్పు, టికెట్ ఏమని ఇంటికి వెళ్ళాలన్న. ఆ సీన్ ఎంత బాగుంటుంది. ఏంటి ఇక్కడ అందరూ చేరారని పవన్ కళ్యాణ్ వచ్చాడితే అసంతృప్తి భావప్రాప్తి అయితే ఎక్కడికి ఎందుకు వచ్చారా? అదే పవన్ కళ్యాణ్ కొట్టడానికి వచ్చినప్పుడు కూడా అసలు నీ రియాక్షన్స్ కానీ అసలు ఎంత బాగుంటాయి, అంత షార్ప్గా ఉంటాయి కదా. అది హరీష్ శంకర్ గారు సార్. అవునా? ఆయన అసలు ఆయన దాంట్లో ఒక 50% చేసాడంటే ఒక 10-15 years ఇండస్ట్రీలో తడిగొట్టేసుకుని ఆగిపడుకోవచ్చు. అవునా? చేయగలిగితే. అండ్ పరశురామ్ గారు మన బుజ్జి మాడ్యులేషన్ వాళ్ళ యాక్టింగ్లో కరెక్ట్గా పట్టుకోగలిగితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. అవునా? హరీష్ శంకర్తో నీకు మంచి అసలు మా గురుగారు ఆయన ఇంకా అంతేనా? అసలు అంటే షార్ట్ చేసేటప్పుడు ఆయన ఆ గురువుగారు దేవుళ్ళ కనిపిస్తాడు. మామూలుగా బయట అయితే ఇంకా ఫ్రెండ్లీ, ఇంకా యూనిట్లో బయటప్పుడు ఇంకా షూటింగ్ అంతా ఆయనకి ఏదో ఒకటి. గబ్బర్ సింగ్లో నాకు 30 days షూటింగ్ పెట్టడానికి కారణం కూడా నాకు మ్యాక్సిమం 10 days కన్నా వర్క్ లేదు. ఉండాలంతే, సెట్లో ఉండాలి, ఏదో ఒక సీన్లో పెడదాం, ఆ సీన్లు జరుగుతాయి, యాక్షన్ సీన్ జరుగుతామంటే వైట్ డ్రెస్ వేసుకొని ఇలా సరదాగా. ఇప్పుడు డైరెక్టర్ అనేవాడిని మనం సరదాగా నవ్విస్తున్నామంటే ఎంగేజ్ చేయడం అంటే రిలీఫ్ కదా, కైండ్ ఆఫ్ అదృష్టం కూడా మనది. అవును, ఏమో ఆయన మైండ్లో ఏ థాట్ వచ్చి ఈ కబడ్డీ సీన్ లాంటిది ఒక సీన్ రాసేసాడు అనుకోండి, అదే ఒక ఆనందం.
అందరితోనే ఆయన మర్జీ అవ్వరాడు కదా. ఇప్పుడు మానిటర్ దగ్గర ఆయన దగ్గర పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు, నాగబాబు గారు వస్తారు, అరవింద్ గారు వస్తారు, షూటింగ్లో పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ కూర్చుంటారు. అసలు ఉన్నదే పవన్ కళ్యాణ్ అక్కడ ఇంకా ఆయన ఎవరితో ఆ సెట్లో సరదాగా నవ్వించుకొని, గ్యాప్ వచ్చినప్పుడు అలా నవ్వించుకొని సరదాగా ఉండి మళ్ళీ లంచ్ బ్రేక్లో ఈ ప్రకాష్ మనకు తెలుసు కదా ఫుడ్. అవును, పెద్ద టేబుల్ మీద పెద్ద ఇంకా అన్ని ప్లేట్లు తక్కువ, ఈ హాట్ డిష్లు ఎక్కువ. అసలు వాడు వండిన వంట కన్నా వాడు వడ్డించిన విధానం, అంతే, తినండి సార్ అనే విధానంతో అంతే, వాడు ఎలా వండినా తినేస్తావు. నిజంగా ప్రకాష్ దగ్గర ప్లస్ పాయింట్. నిజంగా మాకు అప్పుడైతే ప్రకాశం చూడాలంటే భయపడిపోయి స్టేజ్కి వెళ్ళిపోయి అడవి రాముడు షూటింగ్ అప్పుడు. అవునా? ఇప్పుడు సరదాగా ఏదో మాట్లాడుకుని ఇలా చూసారనుకోండి, కాఫీ అంటాడు థియేటర్ బాబు అని మళ్ళీ మామూలు చూడకూడదు అనుకుని ఏదో మాట్లాడుకుంటే చూస్తాం అనుకోండి, జ్యూస్ అంటాడు. చంపేయండి సార్ మమ్మల్ని చంపేయండి అంటే. అలాగా అడవి రాముడి షూటింగ్ ఊటీలో మధ్యలో అదే మన అడ్డాల చెంటి గారి సినిమా. మంచి వర్షము, బాగా కోల్డ్ బ్రీజ్ సడన్గా వచ్చేసింది. యూనిట్ ఒకళ్ళ కార్ల దగ్గరికి, ఒకళ్ళ చెట్ల దగ్గరికి, ఒకళ్ళు ఎవరికంటే వాళ్ళు అలాగ మొత్తం డ్రిజ్లింగ్, ఫుల్ చలి. మేము ఒక పక్కన షెల్టర్లో కూర్చున్నాం. ఒక కప్పులో తీసుకొచ్చాడు. ఏంటి సార్ ఇది అన్నాడు. వేడి ఇడ్లీ చేపల పులుసు చేసే అన్నాడు. ఈ టైంలో ఊటీలో ఇక్కడ చేపల పులుసు ఇడ్లీ మీకు ఎక్కడ దొరికిందండి? అవన్నీ మీకు ఎందుకు వేసేయండి అంటాడు. వేసేయండి, ఎవడిస్తాడు అంత అవకాశం, ఎవరు దొరుకుతుంది? అట్లాంటి సిచ్యువేషన్లో అబ్బో ఆయన ఇంకా అసలు సూపర్. అదే మీ లైఫ్, మీరు కనుక సెట్ అయ్యారా సినిమా ఇండస్ట్రీకి, ప్రతిదీ రాజభోగమే. అంతే, అదంత రాజీ భోగం, రాజీ భోగం. లేకపోతే ఇది బాగుంది, ఇది బాగుంది. ఇప్పుడు నార్మల్గా గబ్బర్ సింగ్లో యాక్షను, ఇమోషను అవన్నీ ఎంత దీనిగా ఉంటాయో, మీ కామెడీ ఎంటర్టైన్మెంట్ సీన్స్ కూడా. అసలు పవన్ కళ్యాణ్తో మీకు ఇంటరాక్షన్ ఎట్లా ఉండేది? అదే ఇందాక ఏదో చెప్పారు, దెబ్బ తగిలిందా మీకు అని అడిగాడు. అడ్మైరింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చూడంగానే నా లైఫ్లో ఫస్ట్ టైం చూశాను ఆయన్ని సెట్లో. అట్ ద సేమ్ టైం ఒక అంటే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనేది పక్కన పెడితే, ఆ ముందు రోజు మాకేముంటుంది కబడ్డీ సీన్లో అందరికీ సార్తో కబడ్డీ సీను ఇది ఫిక్స్. సార్తో కబడ్డీ సీన్ ఏదైనా ఇప్పుడు ఇండస్ట్రీలో మనకి ఎలాగుంటుంది, ఏదైనా అవకాశం వస్తే అలా అన్న దీంట్లో కూడా ఏదో మన మార్క్ మనం ఇచ్చేయాలని అని ఉంటుంది మనకి. సో అలాగ అనుకుని మార్నింగ్ ఇలా కారు దిగంగానే ఇంత పెద్ద సీన్ పేపర్ ఇచ్చారు. ఏంటి సార్ ఈరోజు సీన్ అన్నాను. మాకుందా అన్నాను. అంతా నీదే అన్నాడు. నాదే అన్నాను. సీన్ అంతా నీదే, నువ్వు చదువుకోరా నాయన, ముందు ఆయన వచ్చేస్తాను 9 o'clockకి, నువ్వు జాగ్రత్తగా మొత్తం చదువుకో, అంత నీ మీద రాశాడు హరిశంకర్. నా మీద సీనా? అసలు అందులో ఉన్నదే నేను మామూలు క్యారెక్టరు, నా మీద సీన్ అనేసరికి నాకు ఇంకప్పుడు వచ్చింది సార్. అన్నాటి పవర్కి వెళ్ళింది దండమని మీటర్. నా మీద సీన్ చదువుతుంటే నాకు లిటరల్ కళ్ళ నీళ్ళు వచ్చాయి. పోరు కొడితే బంద్ చేస్తాం, టైం పాస్కి మర్డర్ చేస్తాం, నువ్వేమైనా పీక్తావా? నువ్వేమైనా పీకుతావా? అలా సాంబా బాగుంది రాసుకోరా. ఇవన్నీ పేపర్ మీద చదివేసరికి ఈ మెయిన్ డైలాగ్స్ కదా అవి. ఆయనతో అనుకోని సీను. అసలు ఆ సీన్లో నేను మామూలు కబడ్డీ ఆడాలంతే, ఒక్కసారి ఓవర్ నైట్లో మారేసరికి నీ గురించి రాసేయడము. నా గురించే. కారణాలు నేను చెప్పట్లేదు ఇప్పుడు, ఎందుకు రాశారనేది నేను ఇప్పుడు చెప్పట్లేదు. చెప్పబోతే ఎట్లా కారణాలు మరి? అంటే అది వేరే దీని మీద వెళ్ళాల్సింది నాకు ట్రాన్స్ఫర్ అయింది. అది దోస్ ఆర్ ఆల్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. అదేలే బికాస్ ఆఫ్ సీన్ చేయగలడు. ఇప్పుడు ఆయనతో పాటు చేయాలంటే ముందు ఆర్టిస్ట్ మీద ఆయనకు నమ్మకం ఉండాలి కదా, కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. రాయాలంటే మైండ్లో రాయాలంటే ఆడు ఏం చేస్తాడు ఏంటో, రేపు పొద్దున్న ఆడు సీన్ చెప్పకపోతే ఆయనకి ఏమైనా మూడ్ ఆఫ్ అయితే షూటింగ్ అంతా ఆగిపోతే అనేది థాట్ వచ్చిందంటే రాయలేరు కదా సార్. అవును అవును, అది నా అదృష్టం. అది నా అదృష్టం. దానికి తగ్గట్టుగా సీన్ పేలింది. సీన్ చేస్తున్నప్పుడు అందరూ అన్నారు ఇట్స్ గోయింగ్ టు బి రాక్ ఇన్ ద ఫిల్మ్ అన్నట్టు. ఇంకా అలాగే ఇంకా కళ్యాణ్ గారి రియాక్షన్ ఏంటి అప్పుడు? ఇది నువ్వు కొత్త కదా ఆయనకి. కళ్యాణ్ గారు అసలు ఏం పట్టించుకోరు, ఆయన చూస్తారు, ఆయన చూస్తుంటారు. నా గురించి తెలుసు కాదు, ఎప్పుడు కలిసి మాట్లాడుకోవాలి, కలిసి పని చేయలేదు. అదే ఫస్ట్ టైం చూసిన తర్వాత నేను ఇమిటేట్ చేస్తున్నప్పుడు నాకు భయం వేసింది. ఇలా హరీష్ గారు వెళ్ళి చెప్పారు అక్కడ సార్కి. సార్ చెప్తే ఇలా ప్రభాస్ మీకు ఇలాగ ఇమిటేట్ చేశాడు, బాగానే ఉంది సార్, ఏదో ఒకసారి చేయమనండి అన్న. ఫస్ట్ టైం ఎరగదీసాను. ఇంకా ఆయన చేయమనేసరికి నాకు ఇంకా 40% పడిపోయింది నాకు. సరే మరి ఇప్పుడు అవకాశం మళ్ళీ రాదు, సార్ ముందు చేయాలి, ఇంకా చేయాలని ఇంక అప్పుడు ప్రిపేర్ అయ్యి. ఏంటి డైలాగ్? నువ్వు గబ్బర్ సింగ్ అయితే నేను సీను, సిద్ధప్ప సీను అయితే ఏంటి
అది తెగ నచ్చేసింది సార్కి. ఓకే. గుడ్, వెరీ గుడ్, చేయమనండి, ఇది బాగుంది చేయండి అన్న. ఉమ్. చేసిన తర్వాత మానిటర్లో చూసి ఇంకా ఆయన రియాక్షన్స్ కూడా నాకు బిహైండ్ ద కెమెరా మీరు డైలాగ్ చెప్పండి నేను ఎక్స్ప్రెషన్స్ ఇస్తాను ఓ. ఆయన ఫీల్ అయ్యి చేశారు. ఓకే. ఏంటో అలా అంటున్నా అంత దొరికెట్టేస్తుందా నీకు, అవన్నీ కౌంటర్స్ అన్నీ నేను అప్పటికి ఇంప్రూవైజేషన్ సార్, అప్పటికప్పుడే అప్పటికప్పుడు స్పాట్ ఇంప్రూవైజేషన్. స్పాట్ ఇంప్రూవేషన్ సార్ ఇవి బాగా పండుతాయి సార్. స్పాట్ ఇంప్రూవేషన్ ఆల్వేస్ బాగా పండుతుంది. అవును, అప్పటికప్పుడు నాకు చిరంజీవి గారు ఆ ఎరా నేను చూడలేదు అంటే నేను చెప్తూ విన్నదే సార్, ఆల్వేస్ స్పాట్ ఇంప్రూవేషన్ మీదే ఎక్కువ ఉండేది అనేది నేను విన్నాను అప్పుడు. అవును, స్క్రిప్ట్ కన్నా ఆయన చేసేది సెట్లో ఆయన స్పాట్ ఇంప్రూవేషన్ వల్ల ఇంకా ఆన్ స్క్రీన్ అంత ఎంజాయ్ చేసాం మా ఫ్యాన్స్. అవును, అది అందరు ఎందుకు ఘరానా మొగుడులో డైలాగ్ ఉంది కదా, నాకు తెలుసు ఆ ఇన్సిడెంట్. ఇంగ్లీషా ఇస్తరాకులు కట్ట అని. అది పరచూరు గోపాలకృష్ణ గారితో ఆయన డైరెక్ట్గా మాట్లాడి ఇక్కడ ఏదైనా కొంచెం మాస్ డైలాగ్ లాంటిది ఉంటే బాగుంటుంది అని షూటింగ్ టైంలో అంటే గోపాలకృష్ణ గారు చెప్పారు అది ఇంగ్లీషా ఇస్తరాకులు కట్ట అని. అది చాలా పెద్ద డైలాగ్. ఇంగ్లీషా ఇస్తరాకులు కట్ట అంటారు. మీరంతా చిరంజీవి గారి అభిమాన. నా స్కూలింగ్ కానీ నా మూమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ ఆయన దగ్గర నుంచే మొత్తం. అవునా? అసలు నేను మాట్లాడితే చాలా మంది మీరు చిరంజీవి గారిలో మాట్లాడుతారంటారు. అవునా? అంటే మా బ్యాచ్కి నేను చిరంజీవి గారిని కదా. అదేలే, ఊరికో చిరంజీవి గారు ఉంటాడు కదా. ఉంటారు, ఇంటికో చిరంజీవి గారు ఉంటారు. వాళ్ళు కూడా పొరపాటున టీవింగ్ చేస్తుంటాడు చిరంజీవి అని. మేము తొలి రోజుల్లో ఆర్టికల్స్ రాసినప్పుడు కూడా అది బాగా వాడేవాళ్ళం. ఇది చిరంజీవి సుఖీభవ. మేమైతే అప్పుడు ఈ గ్లాస్ పీసెస్ తీసి మనం బట్టలకు వాడతాం కదా బ్లూ లిట్మస్, అది గమ్ము కలిపి వేసి ఎండలో పెట్టి చిన్న స్కెచ్ తీసి ఆయన గోండా అంటే గోండాని రాసి ఆ రెండు వేసేసి మధ్యలో కలర్ పేపర్లు వేసి మళ్ళీ దాని చుట్టూ వైట్ పేపర్ అంటించి కింద పేర్లు రాసేవాళ్ళు. కావాలని మా పైన ముగ్గురు పేర్లు ఉంటే మీ ముగ్గురు పేరు పోయినాయిరా సమగ్ర రావట్లేదని నా పేరు ఒక్కటే ఉంచేవాడిని. తర్వాతనే తెలిసిందే, ఇప్పుడే తెలిసింది ఎరగొడేశారు సార్. అది రాసి ఆ స్లైడ్ థియేటర్కి ఇచ్చేవాళ్ళు. ఓకే. స్లైడ్స్ వేసేవారు అప్పుడు, స్లైడ్ వేసేవారు. కెమెరా ముందు స్లైడ్ ఉంటుంది. ఆ స్లైడ్లో ఫస్ట్ గోండాకి నా పేరు గోండా, కింద శ్రీనివాస్. పూర్తి పేరు రాయడానికి స్పేస్ సరిపోలేదు ఎక్స్టెన్షన్స్కి, ఓన్లీ శ్రీనివాసే ఉంది. గోండా శ్రీనివాస్ అని చెప్పి ఆ స్లైడ్ థియేటర్లో పడితే. సో నువ్వు ప్రభాస్ శ్రీనివాస్ కన్నా ముందు గోండా శ్రీనివాస్. వెరీ గుడ్, గోండా శ్రీనివాస్. నిజంగా గోండా శ్రీనివాస్ అంటే గోండా మీన్స్ అదే. మా వాళ్ళందరూ చదువుకున్నారు సార్, మీలా ఉంటారు నా బ్యాచ్ మేట్స్. ఓకే. అందరూ ఇంజనీరింగ్ అప్పుడు వాళ్ళు ఏపీఆర్ చేసి కోరుకొండ సైనిక్ స్కూలు ఇలాగ అందరూ. మనం ఎంతసేపు క్రికెట్ డ్యాన్స్లు, ఆ ఊళ్ళో రాజకీయ నాయకులు వెళ్తే వాళ్ళతో తిరగడాలు, ఆడిని కొట్టాలు ఈడిని కొట్టాలు, ఫుల్ పోకిరి. ఓకే. అసలు ఎవ్రీథింగ్. ఇంటికి ఎప్పుడు కంప్లైంట్లు మా నాన్నకి. అవునా? మా ఊరు ప్రెసిడెంట్ ఉంటే ఆయనలాగా ఇమిటేట్ చేసి ఆయన ఫంక్షన్కి వెళ్ళి ఆయనలాగా ఇమిటేట్ చేయడం. ఆయన మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్లో కలిసినప్పుడు మీ అబ్బాయి నాలాగా ఇమిటేట్ చేసిన జాగ్రత్త చూడవే అనేవారు. ఇలాగే అదేలే, ఏది నథింగ్ సీరియస్. అంటే బేసిక్గా నీ క్యారెక్టర్ మంచిది అవడం వల్ల నువ్వు చేసినవన్నీ ఎంటర్టైన్మెంట్ కింద టర్న్ అయ్యాయి. అంతే సార్. అంతే కదా. ఇప్పుడు నువ్వు చాలా సంఘ విద్రోహ శక్తులు తయారయ్యవనుకో, అంతే, డ్రగ్స్ అవి అప్పుడు అబ్జెక్షనబుల్ అయ్యింది. అంతే. అదంతా కూడా కుర్రతనం, కుర్రకారు హుషారు. అవును, అవన్నీ ఎప్పుడూ డాక్టర్ అవ్వాలి అనేవారు మా నాన్న. లోపల నాకుండేది ఈ పిచ్చిపోవడానికి ఈయన కూడా డాక్టర్ చూపించాలి తప్ప నేను ఎందుకు అవుతాను డాక్టర్. ఈ ఆశేమలో పోవడానికి టాబ్లెట్లు ఉంటే ఏ డాక్టర్ని అడిగి ఈయనొకటి ఇచ్చేద్దాం, నన్ను డాక్టర్ని చేద్దాం, నేనేం చదువుతాను అనుకునేవాడు నేను. కానీ మా నాన్నగారికి ఆశ ఎప్పుడు ఉండేది. ఎప్పుడు పోయింది ఆశ ఆయనకి? చివరిగా నేను యాక్టర్ అయి సక్సెస్ అయినాక ఇంక డాక్టర్ వాడు ఏజ్ కూడా అయిపోయింది. కాదు, అంతకు ముందే నువ్వు ఇక్కడికి వచ్చి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గట్టి జాయిన్ అయిపోయావు కదా. అప్పటికి పాలిటెక్నిక్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. పాలిటెక్నిక్ చేసావేంటి? గుడివాడలో ఏపీఆర్ వికేఆర్ అండ్ విఎన్బి పాలిటెక్నిక్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. అబ్బో, ఎలక్ట్రానిక్సే పోయింది, కమ్యూనికేషన్స్ నిలబడ్డాయి. ఆ తర్వాత ప్రైమ్ కంప్యూటర్స్లో ఆటో క్యాడ్లో ఎంప్లాయీగా చేశాను. ఓకే. ఓ, ఉద్యోగం కూడా వెలగబెట్టావు అనమాట. వెలగబెట్టా. ఓకే. ఎన్నాళ్ళు ఏంటి అది? 2 years తగలబెట్టాను. ఓకే. ఆ తర్వాత రిజైన్ చేసి జాబ్ వెలగబెట్టాను. ఓకే.
మరి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి ఎప్పుడు వచ్చావు? మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి పాలిటెక్నిక్ అయిపోయినాకే. ఓకే. సో నాన్నగారు శరత్ బాబు గారు బెస్ట్ ఫ్రెండ్స్. అవునంట కదా. సో ఈడు మా వాడు ఇప్పుడు కలిసేటప్పుడు బేసికల్గా మా నాన్నగారికి ఏంటంటే ఇది నాకు డైరెక్ట్గా చెప్పరు. నా దగ్గర మాత్రం నా కొడుకు నా ఇది అంటుంటారు. మీరు వచ్చారనుకుంటే చెప్పచ్చు కదా ఆడికి, ఆడు అలా పొగరిలో తిరుగుతున్నాడు మీకు కంప్లైంట్ చేస్తారు. మరి ఎవరికి చెప్పుకోలేదు తెలియక పాపం. మరి అదే అది అప్పుడు శరత్ బాబు కలిసినప్పుడల్లా నాకంతా బాగానే ఉంది, ఎంఆర్ఓ అయిపోయాను, అది ఇది అయిపోయింది, ఈడి వల్ల నాకు టెన్షన్, ఈడేంటి చదవడు, ఇప్పుడు చదవమంటే చదువుతాను, సప్లిమెంటరీ రాయనట్లేదు, వీడు యాక్షన్ చదువు మానేస్తాను అంటున్నాడు. వీడు చదువు మానేయడమేంట్రా, ఇప్పుడు మార్చిలో పోతే నెక్స్ట్ సప్లిమెంటరీ రాసుకోవాలి కానీ చదువుకోనంటాడు ఏంటి అని అని అంటే ఇంకా ఆడికి ఏం సెట్ కావు, తీసుకెళ్ళి మధు ఇన్స్టిట్యూట్ తగలెట్టే అన్నారు. అప్పుడు ఇక్కడ హైదరాబాద్లో పడ్డాను. అది విక్టరీ మధుసూదన్ రావు గారు అవ్వడం వల్ల దానికి ఇండస్ట్రీ వైపు నుంచి కూడా ఒక వాల్యూ ఉండేది. అవును, మధుసూదన్ రావు వల్ల. మేము వచ్చేసరికి ఆయన సిక్ అయిపోయారు, పెద్దవాళ్ళు అయిపోయారు. అవును, మేము జాయిన్ అయ్యేటప్పుడు సిక్ అయిపోయారు. నేను అజయ్ మేమందరం ఫ్రెండ్స్, ఓకే, బ్యాచ్మేట్స్. సో మేము అప్పుడు అది కూడా సీరియస్గా తీసుకోలేదు. ఫస్ట్ 1.5 hour డాన్స్ క్లాస్ ఉంటుంది, 1.5 hour యాక్టింగ్ క్లాస్ ఉంటుంది. యాక్టింగ్ క్లాస్లో ముందు 2 రోజుల నుంచి ఫుల్ హైదరాబాద్ వచ్చినాక ఇంత ఫ్రీగా మనకి ఎవరు అడిగేవాడు లేడు కదా. పైగా అప్పుడు మనకి ఇక్కడ హ్యాపీగా అందరూ ఫ్రీ కోట్గా సీరియడ్ అవుతున్నారు, ఫ్రీ కోట్గా హ్యాపీగా మంత్ అవుతున్నారు. ఇక బాగుంది హైదరాబాద్, చాలా బాగుంది. ఏ వైజాగ్ అనుకోల్లా దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ సీరియడ్ తాగినాక కైలాసగిరి వెళ్ళిపోయి జామాకులు తినేసి ఇంట్లో ఇన్ని బాధలు లేవు, ఫ్రీగా ఉన్నాం. అలా ఉండే టైంలో ఒక 2 రోజులు ఫుల్ పార్టీ నడిచింది. మాకేంటంటే మా ఈవినింగ్ 6 to 9. ఓకే, స్కూల్ అయిపోయినాక స్కూల్ మీద మాకు మధు ఇన్స్టిట్యూట్. 2 రోజులు ఫుల్గా అదే పనిలో ఉన్నాం. ఆ రోజు సడన్గా క్లాస్ పెట్టాల్సి వచ్చింది, వెళ్ళాల్సి వచ్చింది. ఈ బాబు ఎగ్గొట్టేద్దామంటే అవ్వలేదు. ఇంక అదే మొత్తంలో ఉన్నాం. ఇంకా చాట్ల శ్రీరాములు నాయుడు గారు ప్రిన్సిపల్ దానికి. అవును, ఆ టైం యాక్టింగ్ అంటే చాలా కష్టం అండి బాబు అని చెప్పి అనేవారు. ఇంకా ఆయన ఇమిటేట్ చేసేవాళ్ళము. ఇప్పుడు నీ టర్మ్ వచ్చేసరికి తాగుముచ్చు క్యారెక్టర్ సిస్టర్కి నీకు జరిగిన ఇంప్రూవేషన్ చేయమన్నారు. తీసాను. ఆల్రెడీ ఆన్లో ఉన్నావుగా అంటే ఆయన అడిగారు, అసలు అచ్చం తాగినోళ్ళకి ఎంత బాగా చేసావు బాబు అన్నారు. 2 రోజులు తాగితే ఆటోమేటిక్గా వస్తుంది. థ్యాంక్ యూ సార్, మీకు బాగా నచ్చింది కదా. నాకు నచ్చింది. ఈ క్యారెక్టర్ ఇచ్చేటప్పుడల్లా ముందు 2 రోజుల ముందు మనం తాగాలి అంటే అనుకున్నాను. కానీ అంటే మీకు ఇంట్లో ఎవ్వరు నటనకి సంబంధించి కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కానీ ఎవ్వరు లేరు కదా. మహానటుడు మా నాన్నే. ఎలా? ఇంకా ఆయన చేసే ప్రాక్టికల్ యాక్టింగ్ కన్నా ఈ పెద్ద యాక్టింగ్లు ఏం కావు, రెవెన్యూ బుర్ర కదా. ఇంకా అసలు మా అమ్మ దగ్గర మేనేజ్మెంట్, నా దగ్గర ఒక డ్రామా, మా అమ్మ దగ్గర ఒక డ్రామా, పబ్లిక్లో డ్రామా, ఇవన్నీ చూసి ఇది ఎలా మేనేజ్ చేసేస్తాను, ఇంత బాగా యాక్ట్ చేస్తున్నాడు ఏంటి అని అనుకునేవాడిని. ఇంట్లోకి వచ్చి వేరేలాగా యాక్ట్ చేస్తారు. నేను ఆయన అన్నప్పుడు ఒకటి వేరే చెప్తుంటాడు. ఇంతకన్నా మంచి పెద్ద యాక్టర్ నాకు ఎవరు తారాసపడలే. ఓకే, నువ్వు ఫస్ట్ చూసిన మహానటుడు మీ నాన్నగారు? మా నాన్నగారే. కానీ అసలు ఈ యాక్టింగ్ అన్నది నార్మల్గా దైవదత్తం అంటారు. ఇవన్నీ సంగీతం, నటన, చిత్రలేఖనం ఇవన్నీ కూడా దేవకళలు అంటారు. అవి అబ్బాలంటే ఎంతో కొంత పూర్వజన్మ సుకృతం అవి ఉండాలి. దానికి తోడు ఇలాంటి ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కొంత అదృష్టం కలిసి రావాలి. నీకు అదృష్టం బాగా కలిసి వచ్చిందా, నీ ప్రతిభ బాగా కలిసి వచ్చిందా? అదృష్టమే సార్. అవునా? ప్రతిభ అనేది సానబెట్టడం ఉంటుంది, అదృష్టం మనం ఎక్కడ తేలేం. అవును, అది కాంట్ గెట్ ఇట్ ఎనీవేర్. నో, దానికి ఏదైనా వెబ్సైట్ ఉందా, దానికి ఏదైనా ఎక్కడైనా దొరుకుద్దా, ఈ ప్లేస్లో ఇది ఫేమస్ అని చెప్పి అదృష్టానికి ఇంతవరకు క్యార్ ఆఫ్ అడ్రస్ లేదు. అవునులే, అది మనకి తారాసపడాలి, ఆ భగవంతుడు మనకి ఇవ్వాలి. ఇప్పుడు ఆ అదృష్టం అన్న మూమెంట్ నీకు ఎక్కడెక్కడ ఏ పాయింట్లో హెల్ప్ అయింది సీను? నాకు విక్రమార్కుడు, నేను రాజమౌళి గారి దృష్టిలో పడడానికి నార్మల్గా అయితే నేను ఎలా పడగలను? అదేలే, ఇఫ్ ఐఎమ్ నార్మల్, ఆయన ఇన్స్టిట్యూట్కి వచ్చి ఒక చీఫ్ ఆ రోజు గెస్ట్ లాగా వచ్చి చూస్తే నా పర్ఫార్మెన్స్ నచ్చి రేపొద్దున్న నా గురించి మళ్ళీ ఆయన మాట్లాడే విధంగా వచ్చే అవకాశం నాకు లేదు. అవును. సో నేను ఆయన దగ్గర ఉండడం, ఆయన నన్ను చూడడం, ప్రతిసారి నవ్వించడం, ఆ ట్రావెలింగ్లో నాకు ఆయన ద్వారా వచ్చిన అదృష్టం నాకు ఇదంతా. అవునులే, ప్రభాస్ గారి దగ్గర ఉండడం వల్ల నాకు అంత పెద్ద డైరెక్టర్స్ పరిచయం అవడం వల్ల వాళ్ళు మనలో వీడు ఇటువంటి రిలేషన్ని క్యాష్ చేసుకోవట్లేదు, వాడు సరదాగా ఉంటాడు. ఆయన ఎవరు ఎప్పుడు ఆయన దగ్గర ఉన్నాం కదా, మనం యాక్టర్ అలా అడగాలి, ఇలా క్యారెక్టర్స్ అడగడం కానీ ఏం లేవు. వాళ్ళు చూసి
ఒక టైం వచ్చినప్పుడే వాళ్ళు నాకు అవకాశాలు ఇచ్చారు. అదే వాళ్ళ దృష్టిలో అయితే నువ్వు పడ్డాం. అది అది నా అదృష్టం. ప్రభాస్ దగ్గర ఉండడం అది నా అదృష్టం. ఆయన దగ్గర ఉండడం వల్లే నా అదృష్టం. ఉమ్. లేకపోవడం వల్ల ఏమవుతాం అనేది అది వేరే విషయం. అదృష్టం ఉన్నప్పుడు ఎక్కడొక్కడి నుంచి లాక్కొస్తుంది అదంతే. బట్ జరిగింది అయితే ఇదైతే అదృష్టం. ఇది నేను ఎప్పటికైనా నాకు ఉన్న అదృష్టం అదే. ఆయన నా అదృష్టం, ఇది నా అదృష్టం. అదేలే. తర్వాత ఇంకా నువ్వు ఒకసారి ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత అది మన కృషి చేయకపోతే ఎంతవరకు గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకు ఏదో ఉంటుంది కదా, అక్కడి నుంచి నీళ్ళు తాగించలేరు కదా. అంటే నువ్వు నార్మల్గా ఇందాకలో ఒక మాట అన్నావు, ఇది నాకు రావాల్సిన క్యారెక్టర్ ఇంకోరికి వెళ్ళి అవును అది సక్సెస్ అయ్యి, అలాంటివి ఏమైనా ఒకటి చెప్పగలవా? ఒకటి అంటే చాలా ఉన్నాయి సార్. నేను చేయాల్సినవి చాలా మిస్ అయినాయి. డేట్లు లేకుండా కొన్ని మిస్ అయినాయి. అది కామన్లే, మీ ఇలాంటి బిజీ ఆర్టిస్టులకి బల్క్ డేట్లు రావాలంటే కష్టం కదా. అవును, అవి మిస్ అవుతారు. అవును 100%. అలా కాకుండా అదర్వైజ్ కారణాల వల్ల, నీ నీ లోగో వల్ల ప్రాబ్లం. అసలు లోగో వల్ల నేనేంటంటే ఏ రోజు ఈ కొలమానం లేదని చెప్పాను కదా సార్. ఇది చేయాలి ఇది చేయకూడదు అని లేదు. ఒక్కొక్కసారి ఆ మేనేజర్ల మిస్కమ్యూనికేషన్ వల్ల మనం చేయననుకున్న కూడా చేయడని చెప్పేసి. ఇప్పుడు కన్నడ బృందావనం సినిమాకి అజయ్ లేకపోతే నాకు అది వచ్చేది కాదు. ఓకే, అజయ్ మెయిన్ విలన్ చేస్తున్నాడు కన్నడలో బృందావనం సినిమాకి, దర్శన్ సినిమాకి. ఆ సినిమాకి ప్రభాస్ నీ క్యారెక్టర్ సేమ్ బృందావనందే కావాలనుకుంటే ఆయన ఎక్కడ దొరుకుతాడండి బాబు. ఇప్పుడు ఆయన 25-30 అడుగుతాడు. మనకంత బడ్జెట్ లేదు, మనం ఇప్పుడు అప్రోచ్ అవ్వడం వేస్ట్ అని సార్. నాకు రే ఎందుకో నీ పేరు వచ్చిందిరా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అనుకున్నారు, మళ్ళీ ఏమైందో తెలీదు. నేను ఒకసారి గెలుస్తాను, ఒకసారి మాట్లాడు, నువ్వు కూడా మేనేజర్ నెంబర్ ఇస్తాను మాట్లాడని. అప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత అజయ్ నేను మాట్లాడినప్పుడు, సార్ మీరు ఒక 30-35 అంటున్నారు, అంత మేము ఇచ్చుకోలేము సార్. అసలు నాతో అడిగితే కదా సార్ మీకు తెలిసేది. హూ టోల్డ్ దట్, నేను ఎవరికి చెప్పారు మీకు 35 అని. నా కన్నడ సినిమా బాగుంది, చేసిన సినిమాని కన్నడలో చేస్తాను, అసలు మీరు రెమ్యునరేషన్ ఇవ్వకండి అన్నాను. సో ఇంత రెమ్యునరేషన్ చేయండి సార్ అని వాళ్ళు అన్నారు. నేను వెళ్ళని జరిగింది. ఒక 5 days 6 days తర్వాత దర్శన్ గారికి ఆ మాట నచ్చి ఎంతైతే అంత అసలు నేను ఫ్రీగా చేస్తానని చెప్తే, ఆయన అక్కడ ఎంత తీసుకుంటున్నాడు అంతే ఇవ్వండి అని ఆయన చెప్పాడు. చూసావా, అదే నీ గుడ్నెస్ విన్. అది అంతే, నీ గుడ్నెస్ విన్. అండ్ ఎవ్రీ డే క్యాష్ వచ్చేసింది నాకు. ఏ రోజుకి పేమెంట్ ఆ రోజు. నాకు క్యారేజ్ పంపించేవాళ్ళు, మంచి ఫుడ్ పంపించేవారు. ఎవ్రీ డే ఫుడ్తో క్యారేజ్తో పాటు క్యాష్ వచ్చేసింది. ఓకే ఓకే. తర్వాత నేను ఇంకొక మాట, ఇప్పుడు నార్మల్గా ఇది అడగకూడదు అని అనుకున్న అడగాల్సిన ప్రశ్న, మా ఆడియన్స్కి తెలియాల్సిన ప్రశ్న. ఇప్పుడు ప్రభాస్ గారు ఒక్కసారి పాన్ ఇండియా స్టార్ అయిపోయారు, రైట్? ఆ ప్రయాణంలో నువ్వు ఎక్కడ కనెక్ట్ అవ్వలేదా పాన్ ఇండియాకి? నేను అప్పుడు ఇక్కడ బిజీగా ఉన్నాను, షూటింగ్స్లో వాటిల్లో బిజీగా ఉన్నాను. ఓకే. బాహుబలి టైంలో నేను కంప్లీట్గా ఫుల్ ఐఎమ్ రష్ విత్ షూటింగ్స్. అంతేనా? కంప్లీట్గా అటు అవుట్డోర్లు, మలేషియా, ఇక్కడ అవుట్డోర్, ఆ షూటింగ్ ఈ షూటింగ్ ఫుల్గా. అంటే ఒక పెద్ద విస్ఫోటనం జరుగుతుందని నాకు తెలుసు. ఓకే. కానీ అది సినిమా అంటే వెంటనే వచ్చేది కాదు కదా సార్. అవును, ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఆ టైంలో నేను సరదాగానే వాడిని, బాహుబలిలో నువ్వు చేయలేదే అని. బాహుబలిలో నేను చేసానంటే నాకు డేట్లు ఇక్కడేమో 1-2 రోజులుగా అడుగుతున్నారు, అక్కడికి వెళ్తే నేను ఎక్కడ చేయగలను అని అలా చెప్పేవాడిని నేను. ఓకే. మనకి ఇక్కడ క్యారెక్టర్ ఇవ్వలేదని చెప్పేవాడిని కదా. అవును, ఎందుకు చేయలేదంటారు కదా, నీ సినిమా చేసే బాహుబలి ఎందుకు చేయలేదంట. జాగ్రత్త పడ్డావు అయితే. తెలివైన వాడివి, మాటకారివి, తెలివైన వాడివి, మంచి నటుడివి, మంచి డైలాగ్ ఆర్టిస్ట్. ఇన్ని ఉంటేనే కానీ ఇక్కడ నిలబడడం కష్టం. అంతే సార్. నువ్వు నార్మల్గా ఎంతటి సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్కైనా, ఒక బ్రహ్మానందం గారిని అడిగినా, ఇంకొక చిరంజీవి గారిని అడిగినా, వాళ్ళ రేంజెస్లో వాళ్ళకి 100% ఏవో కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. అంటే తలుచుకుంటే బిట్టర్గా అనిపించి, బాధగా అనిపించి ఒక క్షణం. అలాంటివి నీకేమైనా ఉన్నాయా? ఎందుకంటే నువ్వు నార్మల్గా నేను ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అయ్యేది, కళ్యాణ్ రామ్ గారి దగ్గర 118 ఫిల్మ్ టైం అప్పుడు నేను చేసింది అండ్ వెరీ బ్యాడ్. నేను అంత ఎఫర్ట్ చేయలేకపోయాను. నాకు అంత నమ్మి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు దట్ టైమ్ మై హెల్త్ వాజ్ నాట్ గుడ్. దట్ టైమ్ ఐ వాజ్ ఫుల్లీ ఫ్రస్ట్రేటెడ్. డ్రింక్ మానేద్దాం, ఆ బైఫర్కేషన్ మధ్యలో ఇంటర్మీడియట్ స్టేజ్ అంటారు చూసారా, ట్రాన్సిషన్. ఆ ట్రాన్సిషన్ టైంలో
నాకు కళ్యాణ్ రామ్ గారు ఇచ్చిన క్యారెక్టర్ ఒక బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ వాల్యుబుల్ క్యారెక్టర్. ఓకే. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ, ఆ ఇన్వెస్టిగేషన్లో కానీ ఎవ్రీథింగ్ నాకు నమ్మి ఆయన ఇచ్చిన క్యారెక్టర్. అంత నమ్మించినప్పుడు నేను అది సస్టైన్ చేయలేకపోయాను, ఆయనకి న్యాయం చేయలేను ఆ టైంలో. ఆ రిగ్రెషన్ నాకు ఎప్పటికీ ఉంది అది. అవునా? అది నాకు ఇప్పటికీ కదిలించేస్తుంది. నాకు అసలు ఒకసారి నాకు మెంటల్ వచ్చేస్తుంది. బట్ దట్ టైమ్ యువర్ హెల్ప్లెస్. ఐఎమ్ హెల్ప్లెస్. అది నాకు ఒక విధంగా గుణపాఠం, మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. అది తప్పు చేశారు సార్. అంటే నాకు పర్టికులర్గా నాకు వేరే క్యారవాను, నాకు టైమింగ్స్ అన్నీ ఇచ్చారు. ఆ ప్రొడక్షన్ డన్ వెరీ గుడ్ జాబ్. చేయలేపారు, అదొక్కటే. సచ్ వండర్ఫుల్ అండి కళ్యాణ్ రామ్ గారు. మంచి కమిటెడ్ మేకరు, హీరో అని కూడా ఏ రోజు నాతో అలా బిహేవ్ చేయలేదు ఎప్పుడు. ఆల్వేజ్ రెడీగా ఉండు, ఏం కాదు, నువ్వు చేయి అంత కోఆపరేట్. ఇంకోలేదు తీసేస్తారు వెంటనే. అవును, ఇమ్మీడియట్లీ. అంతే కదా, షూటింగ్ పాడు చేసుకోరు ఇమ్మీడియట్లీ ఎవ్వరు కూడా. అది నేను లైఫ్లో చేసిన పెద్ద మిస్టేక్. అంటే అది మిస్టేక్ కింద ఎందుకు? స్ట్రగ్లింగ్ మై బ్యాడ్ టైమ్. ఆ టైం అప్పుడు మేబీ ఇప్పుడు నేను హెల్త్ అన్నీ నేను రికవర్ అయిపోయిన తర్వాత అది గుర్తు చేసుకుంటే ఇంకా లైఫ్లో ఎప్పుడు కూడా వచ్చిన అవకాశాన్ని నువ్వు చెయ్యని రోజు యు ఆర్ వేస్ట్. 100 కోట్లు 1000 కోట్లు నువ్వు రాకెట్ల మీద తిరిగినోడువైనా కలామ తల్లి ఇచ్చింది నువ్వు చేయాలి, అది చేసి తీరాలి. వన్ థింగ్ ఎప్పుడు నేను బ్రహ్మాండ గారు నాకు చెప్పేది ఏంటంటే, నీకు ప్రొడ్యూసర్ మీద గొడవ ఉన్నా, తోటి ఆర్టిస్టులతో ప్రాబ్లం ఉన్నా, సీన్ నచ్చినా నచ్చకపోయినా, ప్రొడక్షన్ వాల్యూస్ బాగలేకపోయినా, షూటింగ్ కమిటీ అయితే షూటింగ్కి వెళ్ళిపో ఫస్ట్. ఆ షూటింగ్ నువ్వు చేసి నీ పర్ఫార్మెన్స్ నచ్చినాక అవన్నీ కవర్ అయిపోతాయి. అదొకటి నాకు గోల్డెన్ వర్డ్ సార్ గురుగారు చెప్పింది. ఇప్పుడు అదే కదా నీకు జరిగింది దర్శన్ సినిమాలో. అదే జరిగింది అంతే. ఇమీడియట్ ఎగ్జాంపుల్ ఉందిగా. అంతే. నీ మంచితనం, నటుడుగా నీకుండే స్పోర్టివ్నెస్, అంతే. అక్కడికి నువ్వు వెళ్ళాక నువ్వు చేసిన పెర్ఫార్మెన్స్. నాకు లావాదేవీలు తెలియదు సార్ ఫస్ట్ నుంచి. ఐ డోంట్ నో హౌ టు కీప్ ద మనీ అండ్ హౌ టు మేక్ ద మనీ ఫ్రమ్ దిస్ టు దట్. అక్కడి నుంచి ఏం చేయాలి, దాన్ని ఎంత ఇంట్రెస్ట్లు చేసుకొని, దాన్ని ఎంత పెంచుకొని, ఏది తెలీదు. అక్కడ మా ఆవిడతో ఎప్పుడు తిట్లు కాస్తాను నేను. అవునా? నాకు తెలీదు. తండ్రి ఆస్తి వస్తుంది, తండ్రి ఆశ కోసం మనం ఇప్పుడు నాన్నగారు అవి నాకు రావు. వస్తే పక్క ఏం రాకపోతే ఏంటి తొక్క అన్నట్టుగా ఉంటాం తప్ప, అదేదో ఒక క్యాలిక్యులేషను, దాంతోనే మనం ఇలాగ ఉండాలి, దాన్ని బట్టి మనం ఇలా మింగిల్ అవ్వాలి, దాంతో ఎంత కారు, ఇవి నాకు రావు, ఇప్పటికీ రావు. డబ్బు అంటే ఎందుకు మరి నాకు అది ఒక అంటే ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి ఒక మంచి ఫ్యామిలీలో పుట్టడం, రూపాయి గురించి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. రైట్? ఎవ్రీథింగ్ వాజ్ టేకెన్ కేర్ ఆఫ్, ఎవ్రీథింగ్ వాజ్ ఎ సెలబ్రేషన్. నువ్వు చదివినా చదవకపోయినా, రోడ్డు మీద తిరిగినా, మనకి దేవుడు ఇచ్చింది ఏంటంటే, ఒక పబ్కి వెళ్తే ఒక 10,000-50,000 అవుతుంది అనుకోండి. ఆ పబ్ని రూమ్లో ఎలా క్రియేట్ చేసుకోవాలనే క్రియేటివిటీ మనకి ఇచ్చాడు దేవుడు. ఆ చిన్న లైట్ ఎక్కడ కోటీలో కొనేసి వేసి డెక్ పెట్టి తెచ్చినవన్నీ తెచ్చేసి దాని తగ్గట్టుగా అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి, ఎవరికి లేకపోతే మన ఇంట్లో ఉన్న పని మనిషికి కూడా 4 డ్యాన్స్లు ఆపించేసి ఆవిడతో ఎంజాయ్ చేయించేసి ఆ రోజు అంత దద్దలు ఆడించేసుకొని శుభ్రంగా మనతో ఐసి పడుకుని పోవడం. పబ్బు ఆ క్రియేట్ చేసుకొని ఎంజాయ్ చేసే మెంటాలిటీ మనకు దేవుడు ఇచ్చాడు. అదే లేదు. నువ్వు పప్పుకి వెళ్తేనే కానీ అది లేదు. ఓకే, పబ్బాడు అమ్మ బాబు దాన్ని ఇక్కడ క్రియేట్ చేసి ఇక్కడ ఎంజాయ్ చేసి అక్కడ జరగాల్సింది ఇక్కడ జరిగిపోయిందని హ్యాపీ ఫీల్ అయిపోయి పడుకుని పోవడం. అంటే ఇప్పుడు నువ్వు హైదరాబాద్ కల్చర్కి నువ్వు బాగా ఇదైపోయావు కదా మొదట్లో. పిచ్చి ఇష్టం అండి హైదరాబాద్ కల్చర్. అంటే దానివల్లే ఈ డ్రింక్ హ్యాబిట్ వల్ల ప్రాబ్లమ్స్ గట్రా రైజ్ అయ్యాయి నీకు? అంతే. అంటే నాకు వెన్ ఐఎమ్ టేకింగ్ డ్రింక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఐ వాంట్ టు స్టాప్ ఇట్. అక్కడ ప్రాబ్లం. కూతురుని చూసి ఇది కాదు, ఇది మానాలి, ఎలాగా అయ్యేది కాదు. మానడం మాట మంచిదే, మొత్తం పూసాలు కదిలించేసేది అది లోపల, అది అవలంబించేసరికి కదా మరి. ఇక్కడ అయ్యో దానికోసం ఎన్ని రీహాబిలిటేషన్స్. బట్ నీకు నీ వైఫ్ డాక్టర్ కదా.
డాక్టరే ఇప్పుడు నేను డాక్టర్, నా కొడుకు నేనే ఆపరేషన్ చేస్తాను. అట్లా అంటారా? డాక్టర్స్ అంటే అన్నీ చేయలేరు సార్. ఇప్పుడు యాక్టర్ అంటే అందరూ యాక్ట్ చేయలేరు సార్. అదేలే, ఒకడే ఉంటాడు, అన్నీ మిక్స్ చేసేవాడు ఒకడే ఉంటాడు. కరెక్ట్. వాడే సూపర్ స్పెషాలిటీ సర్జరీ అంటారు, ఇక్కడేమో సూపర్ యాక్టర్ అంటారు. కరెక్ట్గా చెప్పి ఆర్టిస్ట్కి స్టార్కి ఇస్ డిఫరెన్స్, లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. అదేలే, అంటే ఇన్ జనరల్గా కంప్లీట్గా నువ్వు ఎడిక్షన్ స్టేజ్కి వెళ్ళిపోయినట్టే. అంతే అంతే. అంటే ఉదయం నుంచి రాత్రి వరకు అదే పనా? అంతే, ఖాళీ ఉంటే అదే పని. ఇంకా అంతే. షూటింగ్ ఉంటే వాళ్ళ అదృష్టం, వాళ్ళ అదృష్టం, లేదా నా అదృష్టం. కానీ నీకు ఇప్పుడు అదే నువ్వు మీ పాప గురించేనే కదా మానేస్తాను, మానేయాలనుకున్నావు. ఈ మానడం అన్నది ఎన్ని రోజులు పట్టింది నీకు? 2.5 years పట్టింది సార్. బా, అంటే ఆ 2.5 yearsలో ఏమి చేయలేకపోయాను. షూటింగ్ చేయలేకపోయాను, అవర్షన్. ఇండస్ట్రీ ఎప్పుడు నన్ను దూరం పెట్టలేదు సార్. ఎగ్జాక్ట్లీ. ఇండస్ట్రీ నాకు ఎప్పుడు అవకాశాలు ఇస్తూనే ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పటికీ నన్ను పోషిస్తూనే ఉంది, ఇప్పటికీ నన్ను ఇండస్ట్రీ పోషిస్తూనే ఉంది. నా టైం, ఆ టైంలో నాకున్నది మేబీ నా హెల్ప్ ఏ విధంగా అంటే మళ్ళీ నేను రీకూప్ అయ్యి హెల్దీ అయిపోయి ఇంకా మళ్ళీ అలాగే ఉంటే ఒక 4 yearsలో నేను రిటైర్ అయ్యేవాడిని. కానీ ఇప్పుడున్న ఎనర్జీకి 40 years వరకు ఐ క్యాన్ అసలు ఇప్పుడు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఇప్పుడు మేబీ ఆ 2.5 years స్ట్రగులే మేబీ నాకు అది ఇచ్చిందని. అంతే కదా, పాజిటివ్ స్ట్రగుల్ అది. Yes, sir. పాజిటివ్ స్ట్రగుల్. Yeah. మనద్దాం రియలైజేషన్ టైమ్ ఆఫ్. ఇప్పుడు ఆ స్టేజ్ వరకు వెళ్ళిన హర్నాథ్ గారు కానీ రాజనాల్ గారు కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి రాలా. అవును, అట్నుంచి అట్టే వెళ్ళిపోయారు. అలా దే హవ్ సీన్ ది వరస్ట్ టైమ్స్ ఇన్ మెడ్రాస్. నేను అంటే లాస్ వేగస్ రోడ్ ఏమో యూటర్న్ లేదు, మనకు కొంచెం యూటర్న్ ఇచ్చాడు. నీకు కొంచెం ఏంటి, చాలా పెద్ద యూటర్న్ ఇచ్చాడు. అవును, పైగా నువ్వు మంచి ప్రైమ్ ఏజ్లో ఉంటుండగా అది. అవును, అది కూడా ఎప్పుడో 60 ఏళ్ళకో నీకు ఆ రియలైజేషన్ వచ్చి ఉపయోగం లేదు. వేస్ట్. అదే ఫస్ట్ ఇందాక నువ్వు అదృష్టం అన్న పాయింట్ చెప్పేవే, నీ కూతురే నీ అదృష్టం. డెఫినెట్లీ. అది పుట్టింది గబ్బర్ సింగ్. అవునా? రైస్, వెరీ నైస్, నైస్. అదే అన్నాను, ఇప్పుడు ఇది మానేయడానికి కూడా అమ్మాయి కదా. అంతే అంతే. నాకు పాజిటివ్ రియలైజేషన్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఇస్. ఇది ఎందుకు నాకు ఉపయోగం పట్టలేదు, బట్ అలాగని నేను అవాయిడ్ చేయట్లేదు. అదేదో పెద్ద ఘనకార్యమో లేకపోతే దేశం కోసం సరిహద్దులో ఇచ్చేసింది కాదు. ఇది ఏంటి అనేది ఆల్ కార్నర్స్ నాకు ఆ ఏజ్ వస్తే కానీ నన్ను బ్లాక్ చేయలేదు, బ్లాంక్ చేయలేదు. థింగ్స్ అన్ని ఒకేసారి వచ్చి హిట్ చేసినాయి నాకు. ఆ 2.5 years థింగ్స్ వచ్చి హిట్ చేసిన విధానం చూసుకుంటుంటే ఎస్, ఐ వాంట్ టు కమ్ బ్యాక్. ఎలా కమ్ బ్యాక్ అవ్వాలి? ఫస్ట్ హెల్త్ కమ్ బ్యాక్ అవ్వాలి. ఆఫ్టర్ దట్ వేషాలు ఉంటాయా లేదా, తర్వాత బిజినెస్ చేసుకుంటానా, వాట్ ఎవర్. ఏదైనా చేయొచ్చు. చిన్నప్పటి నుంచి నాకు లైఫ్ మీద కాన్సెప్ట్ లేనివాడిని ఇప్పుడు వచ్చిందాక నాకెందుకు వస్తుంది? ఐ డోంట్ మైండ్ ఎనీథింగ్. అవును. సో మై వైఫ్ ఈజ్ వర్కింగ్. సో నాకు అది తనకి నేనంటే పిచ్చి. సో ఎలాగోలా పోషిస్తుంది అది, ఎలాగోలాగా ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. అదే ఏదో రూమ్లో ఏసే రూమ్లో ఉండేసి ఈ స్టేజ్కి వచ్చి నాకు ఇక్కడి నుంచి భగవంతుడు ఏమి ఇవ్వడా? ఎందుకు ఇవ్వడు? నాకేం టాలెంట్ లేదా? లేదనుకుంటే నాకున్న పరిచయాల్లో మీలాంటి వాళ్ళు నన్ను ఈరోజు గుర్తించి నాకేమవరా? అదొక ఆనందం, అదొక అదృష్టం. ఎగ్జాక్ట్లీ. అది కూడా పాజిటివ్. అప్పుడు నాకు వచ్చిన అవకాశం కంటే ఇప్పుడు నాకు వచ్చే అవకాశం, నా లెవెల్ ఆఫ్ యాక్టింగ్ కానీ నా ప్రెజెంటేషన్ కానీ ఎనర్జీస్ వేరేగా ఉంటాయి. ఎనర్జీస్, ఇండస్ట్రీ ఫీల్స్ దట్ ఎనర్జీ. అంతే. ఇప్పుడు నువ్వు ఎనర్జెటిక్గా ఉంటే ఆ ఎనర్జీ ఇండస్ట్రీదే. అంతే కదా. అంతే, వాళ్ళు ఇచ్చిందే కదా, వాళ్ళు ఇచ్చింది వాళ్ళే వాడుకునేది. అంతే. ఇప్పుడు బయట వాళ్ళు ఎంతో శాండోలు బాడీ బిల్డర్స్ ఉండొచ్చు. అవును. బట్ ఆ ఎనర్జీ ఇండస్ట్రీకి ఏం ఉపయోగపడదు. అంతే కదా. మీలాంటి వాళ్ళ ఎనర్జీసే ఇండస్ట్రీకి హెల్ప్. అవును. మంచి. అండ్ మోర్ ఓవర్ షూటింగ్ టైంలో మాకు నేను ఎప్పుడు నెవర్ సిట్ ఇన్ ద క్యారవెన్ సార్. నేను ఎప్పుడు డైరెక్టర్ గారు మానిటర్లో కూర్చుంటే అక్కడ కూర్చొని ఏదో ఒకటి వాగుతూ ఉంటాను. ఓకే. వాళ్ళు ఏదో పనిలో ఉండే ఏంటంటే ఉంటారు, మళ్ళీ ఇంకోటి ఏంటి ఇమేజిన్ ఏం జరిగింది చెప్పు. అదేంటంటే మనకి అదొక టైప్ ఆఫ్ ఏదైనా ఒక డైలాగ్ ఏదైనా ఉందనుకో, ఏమో దానిలో మధ్యలో ఏదైనా కనెక్ట్ అవ్వచ్చు కదా. అది పని కదా. క్యారవాన్లో కూర్చొని ఫోన్లు చూసుకుంటే ఏం వస్తుంది కదా, మరి ఏం రాదు. అదే మరి. సరే, నువ్వు మొత్తానికి అయితే క్యారవాన్ యాక్టర్ అయ్యావు. క్యారవాన్ యాక్టర్, క్యారవాన్ పేరు రాస్తారు ప్రభాస్ సీన్ అని. ఓకే. అంటే ఇవాళ రేపు క్యారవాన్ అందరికి ఇచ్చేస్తున్నారు, 2-3 కలిపి కూడా ఇచ్చేస్తున్నారు కదా. మొదట్లో చిరంజీవి గారు ఒక్కరికే, చిరంజీవి గారిదే మొట్టమొదటి క్యారవాన్. అవును, ఇండస్ట్రీలో. ఇప్పుడు క్యారవాన్లు అంటే మామూలు ఆల్మోస్ట్ వెహికల్ పార్కింగ్లు ఉంటాయి కదా బయట.
సచిన్ థియేటర్ దగ్గర అట్లా అలా నిజంగా వాల్యూ పోయింది. పోయింది. దానికి ఒక రేంజ్ ఉంది. ఇప్పుడు వాల్యూ అంటే తెలుసండి, క్యారవాన్ లేకుండా బయట మీరు టెంట్ వేసుకుని కూర్చొని రోజంతా షూటింగ్ చేయండి, మీడియా మొత్తం అయితే కవర్ చేస్తారు. ఏ క్యారవాన్ లేకుండా నేను యాక్ట్ చేస్తున్నాడు, సూపర్, నౌ ఈజ్ రికగ్నైజ్డ్ యాక్టర్ అని వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే అవి రొటీన్ అయిపోయి ఎవడు పడితే ఆడు కూర్చుంటున్నాడు రా అన్నది వచ్చేసింది. క్యారవాన్కి ఆ వాల్యూ అయిపోయింది. ఇప్పుడు ఒక టైంలో స్కూటర్ 3 ఏళ్ళకి కానీ వచ్చేది కాదు. అవును. ఇది బుక్ చేసిన 3 ఏళ్ళకి కానీ వచ్చేది కాదు బజాజ్ చేతకు, అంత డిమాండ్. తర్వాత రోడ్ల మీద పెట్టి కూడా అమ్మారు అంతే. ఎల్ఎంఎల్ వెస్పాలు గట్ట వచ్చినప్పుడు వాటి వాల్యూ. సార్ మనం 3 జనరేషన్ చూసాం సార్. అవును, లాంతర్లు చూసాం, ఎగ్జాక్ట్లీ, చిన్న బల్బులు చూసాం, ఆ తర్వాత ట్యూబ్ లైట్లు చూసాం, ఆ తర్వాత ఇవి సెంట్రల్ అన్ని రకాలు సెన్సార్ ఆటో లైటింగ్లు అన్ని. కానీ మనకి ఆ రోజుల్లో మా నాన్నగారు ఫస్ట్ టీవీ కొన్నప్పుడు ఫస్ట్ లస్సీ అంటే ఏంటి, అప్పుడు మనకి ఒక ట్యూబ్ తీసుకొని ఐస్ గడ్డ తీసుకొని ఇలా ట్యూబ్లో పెట్టి పట్ట కొట్టేసి చిలికి లస్సీ చేసుకున్నాడు. ఫస్ట్ మిక్సీ కొన్నాక అమ్మ ఎంత ఈజీగా అయిపోతుంది ఇట్లా లస్సీ. అక్కడి నుంచి టీవీ, ఫ్రిడ్జ్, ఆ తర్వాత గిక్కర్లో గ్యాస్ స్టవ్. we have seen witnessed a tremendous transition in lives. అవన్నీ కూడా అసలు సోఫా ఉండడమే గొప్ప ఇంట్లో. టైంలో మన పొల్యూషన్ ఏది సార్. అదే మా ఊర్లో తిరిగి వస్తే నాకు ఎప్పుడు కూడా సెకండ్ షో తెలియదండి. 7 తర్వాత ఒక సెకండ్ షో ఉంటుంది, దాని సినిమాకి వెళ్తారు అని నాకు తెలియదు. 7 తర్వాత కోమయ్య శవంలా పడిపోవడమే నిద్ర. అవును. మళ్ళీ 5:30 గంటలకు ఆ కోడికోతో ఏదో దాంతో అలాగే లేచి మళ్ళీ అదే ఎండల్లోనే తిరిగి సైకిల్ మీద తిరిగి. అవును. మరి ఇంక రాత్రి అసలు ఎవడు చెప్పనక్కర్లేదు, దాన్నంతట అదే నిద్ర. అసలు నాకు ఇంకా ఫుడ్ కూడా మనం ఈ డైట్ లేదు, చపాతీ లేదు, ఆకుకూరలు లేవు, వేసి కొడితే 4 పూటలు రైసే. మార్నింగ్ 7:30కి సెలవు, 10:30కి భోజనం, 1 గంటకు భోజనం, మళ్ళీ 3:30 భోజనం, రాత్రి 7 గంటల భోజనం. ఎప్పుడైనా రైసే, 5 పూటలు ఎప్పుడు రైసే. వేడి రైస్ పెట్టేసింది మా అమ్మ. అవును, తెలిసింది కాదు. అందరి ఇళ్ళలోనే అంతే కదా. ఈ టిఫిన్లు గట్ట తెలియదు కదా, టిఫిన్లు కాఫీలు అవి ఎక్కడున్నాయి. తర్వాత నాకు ఇంకొక స్ట్రైకింగ్ డౌట్, ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వచ్చినప్పటికి నీకు తాడు బొంగరం లేదు, రూపాయి సంపాదన లేదు, రైట్? లాటరీ అంతే. అసలు నిన్ను చూసి ఏం చూసి ప్రేమించింది ఈ వైఫ్? ఇవన్నీ చూసే. ఏవి? తాడు బొంగరం లేదు, ప్రేమ గుడ్డిది సార్. పైగా నేను నల్లగొండ చూసింది, అది ఇంకా గుడ్డిది అయిపోయింది. కాదు ప్రేమ గుడ్డిదే కాదు, ప్రేమ డాక్టర్ కూడా. ప్రేమ డాక్టర్ జడ్డిది కూడా. ఇంటర్వ్యూ చూస్తే మీ ఆవిడ నన్ను కూడా కొడుతుందేమో. అదే ఉండదు, అది పట్టించుకోదు. రైట్, అది మిస్టర్ పాజిటివ్ అది. అవునా? కానీ అది చాలా, అంటే నిజంగా ప్రేమ గుడ్డిది అంటే నమ్మాలి. అది మన యాక్టర్ శత్రు ఉన్నాడు కదా, శత్రు అని కూడా అంతే. నేను ఇదే ప్రశ్న శత్రుని అడిగాను, ఏం చూసి ప్రేమించింది ఆయన నిన్ను మీ మిస్సెస్ అని. అండ్ నీకు బైక్ లేదు, గవర్నమెంట్ ఇచ్చిన బస్సు తప్పితే. అవన్నీ చేసేదని ప్రేమ అంటారు సార్, ఇన్ఫాక్చుయేషన్ అంటుంది. అట్రాక్షన్, ఇన్ఫాక్చుయేషన్, ప్లానింగ్, పర్ఫెక్షన్ టు ద లైఫ్ అండ్ కోర్ టు ది మ్యారేజ్ థింగ్స్. అది వేరే ట్రాక్లు. అవి మాదేంటంటే గుడ్డిది. అంటే తనకి ఏంటంటే షీఈ్ వెరీ ఫ్రాంక్. అండ్ నేను నమ్మింది ఏంటంటే ఏదైనా ఫ్రాంక్. ఓకే, అసలు మీరు ఈ మాట అనడం వల్ల బాధపడతారని నేను చెప్పినా అదే మాట్లాడుతుంది. అవునా? వద్దమ్మా, నువ్వు అంత స్ట్రైట్ మంచిది కాదు, నిర్మోహం మాట అనమాట. నీ మంచిది కాదు. ఈరోజు నాకు ప్రాబ్లం వచ్చినా రేపు నాకు ప్రాబ్లం ఉండదు, నువ్వు నాకు ప్రాబ్లం పెట్టకు, నువ్వు అలా ఉండు, నీకు నేనేం అనట్లా. నువ్వు ఓవర్ యాక్షన్స్, నువ్వు నీ లేకపోతే నేను ఉండలేను, ఇవన్నీ నువ్వు మాట్లాడు, నేనైతే ఇలాగే ఉంటాను. ఐఎమ్ స్ట్రైట్. అదే నువ్వు మాట్లాడేవన్నీ. మనకి అదవాసాలు 1-2 సినిమా ఇండస్ట్రీలో ఉండి మనం ఏమైనా ఫెయిల్ అయ్యండి. అదే ఒకట్లే. నువ్వు సినిమా ఇండస్ట్రీలో రాకముందే నువ్వు నటుడివి, మహానటుడిని. మామూలు కాదు, ఇంకా అందరూ తెగ నవ్వేసేవారు, నమ్మేసేవారు. అదేలే, చేసిందంతా అదవ్వలే. అదేలే, అది మనం ఒప్పుకోవాలి కదా సార్. ఎగ్జాక్ట్లీ. అంటే నువ్వు యూఆర్ సక్సెస్ఫుల్ టుడే. నువ్వు ఏది ఒప్పుకున్నా అది అందమే. ఏది? ఇప్పుడు నేను ఎదవను సార్, నేను పోకిరిని సార్, నేను రౌడీని సార్, నేను గుండాను సార్, నేను ఇది సార్ అని ఎన్నైనా చెప్పు, నువ్వు అన్నీ అందంగా ఉంటాయి. ఎందుకంటే ఓ టైం వరకు 2 రకాలుగా సక్సెస్ఫుల్ నువ్వు. ఒకటి నటుడుగా అయితే,
రెండు ఒక సీరియస్ ఎడిక్షన్ నుంచి Yeah. బయటకు వచ్చి అగైన్ యూ బికెమ్ ఏ హోప్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే నాకు ఇప్పుడు ఒకప్పుడు భయం ఉండేది సార్. ఏంటి ఎలాగ ఇప్పుడు నాకు ఏంటి ఎలాగనేది లేదు. ఇంకేంటి అలాగా నువ్వు బ్రహ్మాండంగా ఉదయం 5 గంటలకి టంగుమని లేచి రెడీగా ఉంటావు. ఉంది లైఫ్లో ఇన్సైడ్ సోల్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా సార్. అవును. ఆ సోల్ సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు ఆటోమేటికలీ డ్రైవ్స్ టు లాట్ ఆఫ్ థింగ్స్. ఎస్, లాట్ ఆఫ్ పాజిటివ్ డైరెక్షన్స్. ఎనీథింగ్ మనం హ్యాపీగా ఉండొచ్చు అనే యాటిట్యూడ్ క్రియేట్ చేసింది. అవును. అలాగే ఉండి ఏం చేస్తున్నామో తెలియక ఏమవుతామో తెలియక ఉండి 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 లాస్ట్కి భగవంతుడు ఏ కోవిడ్లో టపక్కన పట్టుకుపోతే ఏం చేయిందో ఇది మనకి తెలియకుండా పోతే ఏం సాధించాం మనం? ఏం సాధించాం? ఎన్నంత వరకు దుమ్ము దులిపి వెళ్ళిపోవాలంతే. దిస్ ఈజ్ ఎ గ్రేట్ కేస్ స్టడీ. నీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరికీ కూడా అంతే. నువ్వు అలా దానిలోంచి బయటకు రావడం అన్నది ఎంతమంది రాలేకపోయారు కదా. అవునండి, ఎంతమంది రాలేకపోయారు. అంటే దానికి గట్స్ ఉండాలి. నేను చెప్తున్నాను కదా, అదృష్టం కూడా, యోగం. యోగం. ఫైనల్ నా కూతురు అనే నా ఇంపాక్ట్, నా కూతురు అనే నా ప్రేమ, నా కూతురికి ఏదైనా బెస్ట్ లైఫ్ ఇవ్వాలని ఒక అంబిషను. ఇప్పుడు అంతే, మేము అనుకునేది అయిపోయింది. ఐ డన్ ఎవ్రీథింగ్, ఐ సీన్ ఎవ్రీథింగ్. చూడాల్సినవన్నీ చూసా ఫ్రీగా, చేయాల్సినవన్నీ చేసా నా మెంటల్ ఫ్రీగా. ఎన్ని చూసి చేసింది. నేను ఏమైనా చేయాలనుకుంటే ఐ జస్ట్ డూ ఫర్ మై డాటర్ ఫర్ అ బెటర్ లైఫ్. అంతే. ఇంకేముంది ఇప్పుడు? చేతి నిండా సినిమాలు, ఒంటి నిండా ఆరోగ్యం, ప్రపంచం నిండా అవకాశాలు, కంటి నిండా నిద్ర. కంటి నిండా మధ్య మార్నింగ్ 6 గేమ్లు కొట్టామనుకోండి, 7:30 8 అయ్యేసరికి పిలిచేస్తుంది నిద్ర. నిద్ర. ఇంతకన్నా అదృష్టం లేదని నేను అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ. యు ఆర్ ఎ వెరీ వెరీ లక్కీ మ్యాన్. అండ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ బేసికల్లీ వెరీ ఫార్చునేట్ ఫ్యామిలీ టు హ్యావ్ యూ బ్యాక్. ఈవెన్ మా నాన్నగారికి కూడా మన బైపాస్ అయిపోయి ఫేస్ మేకర్ పెట్టిన హీ ఫైట్ బ్యాక్ అండ్ హీ కమ్ బ్యాక్ అగైన్. అవును. బికాస్ ఆడిది ఏదో ఉంది చూస్తాను నేను అన్న ఆశ. కరెక్ట్. చూశారు కదా, ఆశ ఉంది. నువ్వు అంటే వాడు ఫ్యూచర్లో ఏమైనా చేయగలడు, అవి కూడా నేను చూడాలి సత్యం అనే ఆశ ఆయనకి. నువ్వు ఫ్యూచర్లో ఇంకా ఏం చేద్దామని, డైరెక్టర్ గట్ట అవుదామని అలాంటి ఆలోచన లేవా? మనిషిగా ఉంటే చాలు, ఇలాగే ఉంటే చాలు. ఓకే. అది మీరు ఏమిస్తారో అలా ఉంటాను నేను, భగవంతుడు ఏమిస్తాడో అలా వెళ్తాను నేను. ఓకే. ఇవ్వకపోతే ఆగిపోతాను. కర్మయోగివి నువ్వు. అంతే అంతే సార్. ఇంక మనకి ఎక్కువ బ్రెయిన్లో పెట్టుకుంటే అయిపోయింది. కోహ్లీ ఒకటే అన్నాడు, యూ కీప్ ఆన్ ప్లే, డోంట్ థింక్, కీప్ ఆన్ ప్లే, ఫోకస్ ఆన్ ద బాల్, టేక్ ఇట్ యువర్ టాలెంట్, హిట్ ద బాల్, ప్రాక్టీస్, మేక్ ద ప్లే, దెన్ ఇట్ విల్ కమ్స్. ఎగ్జాక్ట్లీ. ఆలోచించి నేను ఈ ఆటలో ఆడను, రేపు వరల్డ్ కప్ ఆ గోట్లో ఆడతాను, ఆ గేమ్లో ఆడతాను, అల్లాడు బౌలింగ్ వేసి ఎప్పుడు ఆడతాను, అప్పుడు నేను చూపిస్తానంటే అప్పటికి అప్పం ఖాయం అయిపోతుంది. అంటే నాకు నువ్వు ఇప్పుడు అంతవరకు నీ ట్రావెల్ అంతా చెప్పిన దానిలో ఆ 2.5 ఏళ్ళు ఆ ఎడిక్షన్ నుంచి బయటికి రావడం టైంలోనే నువ్వు స్ట్రగుల్ ఫేస్ చేసావు. అంతే సార్. నాకు ముందు సినిమా కష్టాలు లేవు, అబ్బాయి తర్వాత సినిమాల కోసం కష్టాలు లేవు, ఏం లేవు. నాకు సినిమా కష్టాలు వీటి వల్ల నేను ఇంత కష్టపడి ఇంత వచ్చాననేది ఎప్పుడూ లేదు. నాకు అదే వచ్చింది ఐ డోంట్ మైండ్, రాంది ఐ డోంట్ మైండ్. బట్ నా నైతిక బాధ్యత నేను చేసుకుంటాను. అదే వన్స్ ఆన్ కెమెరా నా పని నేను తూచా తప్పకుండా చేస్తాను. కాబట్టే కదా ప్రభాస్ సీన్ అనేది ఎందుకు వస్తుంది. లేకపోతే అదేదో కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో, అవి ఎక్కడ గోడ మీద రాసి ఉండవు కానీ బట్ గుర్తించబడతాయి అంతే ప్రతి మనిషిలో. అవి గుర్తించబడ్డావు కాబట్టే నువ్వు ఉన్నావు. ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్లు ఏంటి చేయబోతున్నావు? మొన్న 300 ఎన్నో సినిమాలు కంప్లీట్ చేసావు. మొన్న నాసామిరంగా నాగార్జున గారి వన్ డే క్యారెక్టర్ చేశాను. అది పండగ రిలీజ్. ఓకే. ఫ్యామిలీ స్టార్ కూడా యాక్చువల్ పండగ రిలీజ్ ఉండాలి, ఇట్ పోస్ట్ పోన్ టు మార్చ్. అవును. అందులో మంచి క్యారెక్టర్ విజయ్ దేవరకొండ. అండ్ నెక్స్ట్ ప్రభాస్ గారిది మారుతి సినిమా ఒకటి. టైటిల్ పెట్టారా దానికి? ఇంకా లేదండి. ఓకే. అండ్ హరీష్ గారి సినిమా ఒకటి, ఇంకా చాలా ఉన్నాయి, అదే ప్రాసెస్లో ఉన్నాయి. సాంబశివరావు గారు బిజీగా ఉన్నాడు. ఆయన బిజీగా ఏంటండి ఆయన ఖాళీగా ఉన్నారా? ఏమన్నానండి ఇలాగే మాట్లాడతారు. వస్తాయి అయ్యా వస్తాయి, కంగారు పడకండి అంటారు. అదే నాకు అదొకటి. ఆయన కూడా మా మిసెస్ లాగే ప్యూర్ అండ్ అసలు అందులో ఏమి ఎప్పటి నుంచి ఉన్నాడు అసలు ఆయన మాట వెనక మాట ముందు నిజం తెలుసు. నిక్కచ్చిగా ఉంటాడు మనిషి.
ఐ నో హిమ్. సో చేతి నిండా సినిమాలు, ఒంటి నిండా ఆరోగ్యం, గుండె నిండా ఆశలు కాని హాయి. అంతే, ఆశలు లేవు నీకు, లేవు, హాయి ఉంది. నువ్వు ఎటు నుంచి చూసుకున్నా బ్యూటిఫుల్ ఫ్యామిలీ, ఏ డాటర్ దట్ గేవ్ యూ లైఫ్. ది డాటర్ గేవ్ యూ టోటల్ వాట్ యు కాల్ రీఅపీరియన్స్ ఇన్ లైఫ్. అంతే. సో ఇంక నిన్ను మించినవాడు, నిన్ను కొట్టినవాడు ఎవరు? షీ బోర్న్, ఐ రీబోర్న్. ఎస్. చాలా బాగుంది. సో రియల్లీ ఐ డ్రీమ్ తరఫున వీ విష్ యూ ఎ లాంగ్ వే, ఎ లాంగ్ ట్రావెల్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, మెనీ మోర్ ల్యాండ్ మార్క్స్ అండ్ మైల్ స్టోన్స్. ప్రభాస్ శ్రీను అనేవాడు ఒక కేస్ స్టడీగా అందరికీ ఒక ఎగ్జాంపుల్గా ఈరోజు బ్రహ్మానందం గారు ఎలాగో అలా కూడా నువ్వు కూడా ఎదగాలని ఐ డ్రీమ్ తరఫున, మా ప్రేక్షకుల తరఫున కూడా మేము కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. చూసారా ఎంత మంచి లైఫ్ ట్రావెల్. మనిషి జీవితం అన్నది తను గీసుకోకపోయినా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండడం వల్ల ఆ జీవితం తనంతట తనే ఒక పాజిటివ్ రూట్ తీసుకుంది. అది లైఫ్ అంటే. సో లెట్ us appreciate ప్రభాస్ సీన్ అండ్ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వాచింగ్.